వెనక్రా ఎందుకు మొత్తం Rakesh, cheers out the stage for the cheers to Anna. So, Sapanga. అన్నా సైడ్ అన్నా అప్పుడు సైడ్ రానా రాండి రాండి ఈ కార్యక్రమం అయినాక టోటల్ సెల్ ఫోన్స్ కాల్స్ ఉంటే అందరూ ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి అందరూ ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఈ కార్యక్రమం 1 అవర్ ఓన్లీ అధికారులతో సంబంధించిన సమావేశం. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం 100 రోజులు చేసిన మీద ప్రజెంటేషన్. ఓకే చూడన్నా వేదిక అయిపోయింది. దయచేసి ఈ చాలా కార్యక్రమం ఆపకపోతాను. కార్యక్రమం అంతా అధికారులతో సమావేశం కాబట్టి దయచేసి నాయకులు అర్థం చేసుకోవాలి. ఫీల్డ్ అసిస్టెంట్స్ రావుతాయి చూసుకున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎవరు చాలా అవుతుంది. సర్పంచులు పోనే గారు గోవిలి వేణురాల నాయకులు చెప్పాల్సిన అవసరం దయచేసి నాయకులందరూ వేణురాలు విజ్ఞప్తి చేస్తాను. సర్పంచ్ గారు దయచేసి అందరూ వేణురాలు విజ్ఞప్తి చేస్తాను. అందరూ ఫాస్ట్గా ప్లీజ్.
ఓకే చాలా కాదు ఇంకెవరు లేదు టైం చిన్న హ్యాండిక్యాప్ తొందర ఫాస్ట్ అక్కడ బ్రేక్ చేయండి ప్లీజ్ బ్రేక్ దయచేసి అందరూ మొబైల్ ఫోన్లు బ్రేక్ బోర్డులో పెట్టాల్సిన విజ్ఞప్తి చేస్తారు. అందరూ నాయకుల్ని ఎంప్లాయీస్ని అందరినీ ప్రజలు అందరినీ ప్రతి ఒక్కరిని కరెక్ట్గా 1 అవర్ ప్రోగ్రామ్ ఎవరు కూడా డిబేట్ కాకుండా అందరూ ఈ కార్యక్రమాన్ని వినాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాడు చూడు ఓకే ఈ యొక్క అన్నారా కానీ రానా టైం లేదు. ప్రజావేదిక కార్యక్రమానికి హాజరైన మన గౌరవ గూడూరు శాసనసభ్యులు గారైన శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి మరియు సచివాలయ ఉద్యోగులందరికీ, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు మరియు ప్రింట్ అండ్ మీడియా సహోదరులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. 100 రోజుల్లో ఏమి అయితే అభివృద్ధి జరిగిందో దాని గురించి అయితే ఇప్పుడు మనం చర్చించుకున్నటకు అన్ని శాఖల అధికారులు అయితే వచ్చి ఉన్నారు. ముందుగా ఎంపీడీఓ ఆధ్వర్యంలో మనము పెన్షన్స్ అయితే పెంపుదల జరగడం జరిగింది. ముందు జూన్ నెలలో ఓఏపీ పెన్షన్స్ 3205, విడో పెన్షన్స్ 1635, డిజైబుల్డ్ 581, సింగిల్ ఉమెన్ 145, డాడీ టాపర్స్ 99, డప్పు ఆర్టిస్టులు 47, అభయ హస్తం 119, డిఎంఎన్హెచ్ఓ 23, సికేడియు 12, కాబ్లర్స్ 13, వీవర్స్ 19, ఫిషర్మెన్ 14. మొత్తం మండలంలో 5912 పెన్షన్లు అయితే మనం పంచడం జరుగుతుంది. పాతది అంటే జూన్ నెలలో 1,75,34,500 రూపాయలు పంచడం అయినది. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 నెలల్లో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెంచుతామని మాట ఇచ్చిన్నారో దాని ప్రకారం పెన్షన్ అమౌంట్ని పెంచి జూలై మాసంలో 3,99,83,500 రూపాయలు అయితే పెంచడం జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్లో 1 నెల మాసం పెంచి 2,49,81,000 రూపాయలు అయితే పంచడం జరిగింది. మనకు మొత్తం 15 సచివాలయాలు ఉన్నాయి, 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో మొత్తం సిబ్బంది 135 మంది దాకా పనిచేస్తున్నారు. తరువాత మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మండలంలో 2 కోట్ల పనులు మంజూరు కాబడి ఉన్నవి. అవి కూడా త్వరలో అయితే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇంతవరకు అయితే మా ఎంపీడీఓ తరఫున జరిగిన అభివృద్ధిని అయితే నేను వివరించడం జరిగినది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ గ్రామాలకి రీసర్వే జరిగింది. ఇంకా 20 గ్రామాలు జరగాలి. ఇప్పుడు జరిగిన 21 గ్రామాలకి ప్రస్తుతం మన ప్రభుత్వం వారు రీసర్వే ఆపేశారు. దాంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయన్నారు. మీకేమన్నా సమస్యలు ఉంటే
అవి మాకు తెలుపుకుంటే అవన్నీ మేము రెక్టిఫై చేసి పై అధికారులకు పంపి దాని మీద పై అధికారుల నుంచి గైడెన్స్ తీసుకొని అవన్నీ మీకు చేసేదానికి మా సిబ్బంది అంతా అందరూ ఉన్నాము. తర్వాత కొత్త రేషన్ కార్డులు నవంబర్లో నుంచి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పారు. ప్రస్తుతానికి ఇంకా మనకి ఇంకా సరైన గైడెన్స్ రాలేదు. అవి వచ్చిన తర్వాత దానికి సంబంధించినన్ని మీ సచివాలయాల్లో అన్నీ తెలుపుకొని కొత్త కార్డులకి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం వారు తెలిపి ఉన్నారు. మరియు తర్వాత కొత్త ఓటర్లు 1/1/2025కి కొత్త ఓటర్లు కూడా చేర్చుకోమని ఆదేశించున్నారు. మీ పిల్లలు ఎవరైనా ఓటర్లుగా నమోదు కాలేదా ఉంటే అది కూడా ఓటర్లుగా నమోదు చేయవలసిందిగా మీ పిల్లలకి తెలపండి. ఇంకేమైనా రెవెన్యూ సమస్యలు కానీ మా దృష్టికి తీసుకొని వస్తే దానికి మ్యాక్సిమం అతి త్వరలోనే అన్ని పరిష్కారం చేస్తామని తెలుపుకుంటూ ఈ మంచి గవర్నమెంట్లో మన సీఎం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సంస్కరణలు చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు తెలిసిన అవన్నీ మేము త్వరగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారం. శాసనసభ్యులు ఆసన సునీల్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల నాయకులు, అధికారులు, గ్రామస్తులు అందరికీ ఈరోజు మండలంలో విద్యాశాఖలో 73 ప్రాథమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 2 హై స్కూల్ ప్లస్ పాఠశాలలు ఉన్నాయి. 6 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు 4,996 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఈ సంవత్సరం. మరి పాఠశాలల్లో ఉన్నటువంటి ఖాళీలను వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా చేయమని చెప్పి ప్రభుత్వం నిర్దేశించింది. అందులో భాగంగా ఉన్నత పాఠశాలలకి వర్క్ అడ్జస్ట్మెంట్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో కూడా 16 ఖాళీలు ఉన్నాయి. అందులో 6 మందిని వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా చేయడం జరిగింది. మిగతా ఖాళీలన్నీ కూడా రాబోయే టీఎస్సీ ద్వారా మాత్రమే పూర్తి చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ఈ పథకం ద్వారా పిల్లలందరికీ కూడా స్టూడెంట్స్ కిట్స్ అందివ్వడం జరిగింది. అందులో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్ట్లు, యూనిఫాము, బూట్లు, సాక్స్, డిక్షనరీలు, బ్యాగ్స్ ఇలాంటివన్నీ కిట్ల రూపంలో పిల్లలకి అందరికీ అందివ్వడం జరిగింది. అదేవిధంగా సెమ్ 2 టెక్స్ట్ బుక్స్ కూడా పిల్లలందరికీ ఇచ్చాం. సెమ్ 2 ఈ నెలాఖరికి కొన్ని స్కూళ్ళకి సప్లై చేయవలసి ఉంది. మొత్తానికి సెమ్ 1 అయితే అందరికీ ఇచ్చాం. సెమ్ 2 మరికొద్ది రోజుల్లో స్కూల్ స్థాయికి చేర్చడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్బి ప్యానల్స్ అనేటువంటివి సప్లై చేయబడి ఉన్నాయి. ఇది చాలా ఆధునికమైనటువంటి విద్యా పరికరంగా చెప్పుకోవాలి. ఇది గ్రీన్ బోర్డుగాను మరియు కంప్యూటర్ గాను, యూట్యూబ్ గాను అన్నిటికీ పనికొచ్చేటువంటి ఒక ఆధునికమైన సాంకేతిక పరికరం ఇది. దీన్ని అన్ని ఉన్నత పాఠశాలల్లో వాడుకుంటూ ఉన్నారు. పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఈ పరికరం ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా మనకి పాఠశాలల్లో మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ఈ విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్నటువంటి అన్ని వసతులు కార్యక్రమాలను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మండలంలో ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే స్కీమ్ ద్వారా 7 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత నిధులు, 60% నిధులు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% నిధులతో కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా మనకి స్కూల్ ల్యాబ్స్ ఆధునికంగా మల్లవ హై స్కూలు, మెట్ హై స్కూల్లో ఆల్రెడీ పనులు ప్రారంభం జరిగింది. అదేవిధంగా లైబ్రరీలు, ఆర్ట్ రూమ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, గేమ్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా ఉన్నటువంటి వసతులతో పాటు వీటిని అందివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం. అదేవిధంగా ఇంటర్నెట్ వాడడం, మొబైల్ ద్వారా పిల్లలు హాజరు వేయడము, టీచర్స్ హాజరు వేసుకోవడము, అదే మిడ్ డే మీల్ భోజన వివరాలు పెట్టడము, టాయిలెట్స్ పని.
అందువల్ల ఏమవుతుందంటే కొన్ని మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సరిగా ఉండకపోవడం వల్ల కొంత డేటా ఇవ్వడంలో వెనకబడుతుంది. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ డేటా అంతా కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది అందించారు. ఇది చాలా గొప్పలో విద్యాశాఖలో ఇంకా అనేక కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. వీటన్నిటిని ఉపయోగించుకుని విద్యాశాఖను ముందుకు తీసుకెళ్తానికి ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరఫు నుంచి 2 ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి ఏంటంటే ఒకటి జల్ జీవన్ మిషన్, రెండవది స్వచ్ఛ భారత్ మిషన్. ఈ 2 కూడాను కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని చెప్పి ఆశిస్తుంది. ఈ జల్ జీవన్ మిషన్ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలోని యొక్క ప్రతి గృహానికి కూడాను తాగునీరు అందించిన ప్రతి గృహానికి కూడా కుళాయి ఏర్పాటు చేయడం ఒకటి. స్వచ్ఛ భారత్ మిషన్లో కూడాను గతంలో 2014 నుంచి 19 వరకు కూడాను ప్రతి ఇంటింటికి కూడాను మరుగుదొడ్లు కల్పించాం. ఇప్పుడు ఏంటంటే దానికి స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ 2.0 కార్యక్రమంలో ఏంటంటే గతంలో మనం నిర్మించినటువంటి మరుగుదొడ్లు కొన్ని చోట్ల కొంత నిరుపయోగంగా ఉందని గమనించి వాటిని మళ్ళీ ఎక్కడైతే పాడైపోయినాయో కొంతమంది ఏంటంటే వాటిని స్టోర్ రూమ్స్ గాను వేరే అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. వాటన్నింటినీ కూడా వాడుకలోకి తెచ్చి వాటిని వినియోగించుకొని తెచ్చుకునే విధంగాను ప్లస్ ప్రతి ఒక్క గ్రామంలో కూడాను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఒకటి నిర్మించి ప్రతి గ్రామంలో యొక్క చెత్తను కూడాను ఎక్కడ అపరిశుభ్రంగా లేకుండా చెత్తను తరలించి దాని చెత్త నుంచి సంపద తయారు అయ్యే విధంగా కూడా కార్యక్రమాలు మేము జరుగుతున్నాయి. అదేవిధంగా ఏంటంటే ప్లస్ మన ఎన్ఆర్జీఎస్ యొక్క సహకారంతో ప్రతి గ్రామానికి కూడా డ్రైనేజ్ వ్యవస్థ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఎక్కడైతే మనకు డ్రైనేజ్ అవసరం ఉందో ఆ డ్రైనేజ్ సంబంధించినటువంటి ఏ గ్రామానికి ఎంతెంత డ్రైనేజ్ అవసరం వస్తుంది, సైడ్ కాలువలు కానీ ఈ కార్యక్రమం కూడాను ఈ రాబోయే ఇది జరిగే అవకాశం ఉంది మా తరఫు నుంచి. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో గతంలో మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ గ్రిడ్ అంటే తెలంగాణలో మిషన్ భగీరథ ఏ విధంగా జరిగిందో మన యొక్క గూడూరు నియోజకవర్గానికి కూడా కండలేరు జలాశయం నుంచి మనకు పెద్ద పెద్ద పైప్ లైన్ ద్వారా ముఖ్యంగా మన మండలంలో ఉన్న తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి. మల్లాం గారి, బీజేకపాలెం, ఏలూరు, జేకేపల్లి, పలంపర్తి గ్రామాలన్నిటికీ కూడాను మంచి తాగునీరు అందించే ఉద్దేశంతో గతంలో పనులు జరిగాయి. అంటే కార్యక్రమం 2018 దాకా కూడాను టెండర్స్ పిలిచారు. కార్యక్రమం మొదలవుతుందని గవర్నమెంట్ మారిపోయేసరికి ఆ పనులన్నీ కూడాను ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ పనులన్నింటినీ కూడా పునరుద్ధరిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క రేట్లతో కూడా అంచనాలు తయారు చేసి వచ్చే 5 ఏళ్లలో కూడాను ఈ జల్ జీవన్ మిషన్ తరఫు నుంచి వాటర్ గ్రిడ్ ద్వారాను ప్రతి ఒక్క మన మండలంలోని యొక్క తీర ప్రాంత గ్రామాలకు ముఖ్యంగా కూడాను నీటి సరఫరా కోసం అని చెప్పి ప్రతిపాదనలు ప్రస్తుతం అన్ని మేము అంచనాలు తయారు చేస్తున్నాం సార్. సర్వే దశలో ఉన్నాము. అంటే ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ సీఎం గారు కూడాను ప్రతి ఒక్క గ్రామానికి వాటర్ గ్రిడ్ ఈ విధంగా తయారు చేయమని చెప్పాను సార్. అంటే ఇప్పుడు మేము ఎస్టిమేట్లు అవి తయారు చేస్తున్నాం సార్. వచ్చే 2-3 నెలల తర్వాత ఈ పనులన్నీ కూడాను టెండర్ పిలిచి కొంచెం పురోగతికి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి బ్యాక్ వర్క్ అంతా కూడా ఇప్పుడు మేము చేస్తున్నాము. ఈ 2 కార్యక్రమాలు మా శాఖ తరఫు నుంచి ప్రస్తుతం జరుగుతున్నాయి. వచ్చే 5 ఏళ్లలో కూడాను ఈ యొక్క ఫలితాలు అనేది తప్పకుండా మనం గమనిస్తాయి. మౌలిక వసతులు వృద్ధి అనేది తప్పకుండా మీరందరూ కూడా చూస్తారు. మొత్తం 76 విలేజెస్ కింద మేము తీసుకున్నాం సార్. అందులో ఒక 40 గ్రామాలకు మాత్రమే గతంలో ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయిలు వేస్తున్నాం. కొన్ని చోట్ల ఏంటంటే మేము ఓవర్ హెడ్ ట్యాంక్స్ రిపేర్ చేస్తున్నాం సార్. కుళాయిలు నుంచి ఆరూరు, తాడిమేట చోట్ల. చిట్టమూరు గ్రామంలో అయితే గతంలో అయితే ఇక్కడ ఈ 3 చిట్టమూరు ఎస్సీ కాలనీ కానీ, కొత్తకుంట కానీ, చిట్టమూరు కానీ ఎటువంటి శాంక్షన్ రాలేదు సార్. అంటే 2వ దశలో వస్తాయని చెప్పారు. ఈ లోపు ఇంకా పెద్ద పంచాయతీ కదా, ఎస్సీస్ ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకది వాళ్ళు 3 కుళాయిలు పెట్టున్నాం సార్. ఇప్పుడు ఏంటంటే మేము ఈ ఎస్సీ కాలనీ కూడా ఇక్కడ కూడా వాటర్ కూడా కొంచెం దాదాపు ఉప్పు నీరు అయిపోతుంది సార్ దాదాపుగాను. దానికోసం కూడా చెప్పున్నాం సార్. మనకు గోగిల్ స్కీమ్ నుంచి వాటర్ వస్తుంది సార్. గోగిల్ సంరక్షణ దాని నుంచి మొత్తం కొత్తగుంట కానీ ఆ స్కీమ్ కోట చిట్టమూరు పంచాయతీకి ప్రతి ఇంటి కుళాయి తప్పకుండా పెడతాం సార్. ఇవాళ మండలం మొత్తానికి కూడా 7 కోట్లకి మొత్తం ప్రతి ఒక్క గ్రామం ఏ మండలంలో ఏ ఊళ్ళో సఫిషియెంట్గా 100% కుళాయిలు వేశారు మీరు? ఒక ఊరు చెప్పండి. సఫిషియెంట్ కొన్ని గ్రామాలకు వేసాం సార్. ఈశ్వరవాక, కోతలగుంట. ఎవరైనా ఈశ్వరరావు కోతలగుంట ఉన్నారు ఎవరన్నా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఇక ఊరికే పేపర్లు మీద రాష్ట్ర జనాలు చెప్తే వినే పరిస్థితి కాదు. మేము నటన చేసినాం చాలా ఎమ్మెల్యేలు మేము ఉన్న వాస్తవంగా పని చేస్తాం, పని చేయలేమని చెప్పాము వచ్చాం. కాబట్టి ఊరికే మేము చేసాం ఎందుకు పని కాదు. ఆలోచించాం.
అది అమౌంట్ కూడా తక్కువే వచ్చింది సార్. మేము పెట్టినంత కూడా అమౌంట్ కూడా 5 లక్షలు లాగితే ఇప్పుడు ఇబ్బంది పడతారు. జోలి పోవట్లే. ఇక మీదట ఉన్న ఫండ్స్ని వచ్చే ఫండ్స్ని ఖచ్చితంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చాల. ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ కూడా మారుస్తున్నారు సార్. కమ్యూనిటీ కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే పొదుపు మహిళల ద్వారానే మొత్తం గ్రామ సభలు పెట్టుకొని వాళ్ళ ద్వారానే పనులు చేయించుకునే విధంగా కూడా పొదుపు మహిళలు చేసేది మీరే కదా, పాపం వాళ్ళే చేశారు. పొదుపు మహిళలు అదే గ్రామ సభలు పెట్టి పేరు క్వాలిఫై చెప్పి అంతా చేశారు కదా. మీరు ఎక్కడ సంతకం పెడతారు వాళ్ళు, అంతే కదా. సరే, ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి వద్దులండి డిస్కషను. ఈసారి మీటింగ్ వల్ల మీరు ఈ చిట్టమూరు మండలంలో ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎందుకంటే మేము ఎలక్షన్లో తిరిగాం, చాలా దగ్గర వాటర్ ప్రాబ్లమ్స్ చెప్పారు ప్రజలు, అవి చేస్తామని చెప్పాము. కాబట్టి ఖచ్చితంగా చేసుకున్నాడు. ఎందువల్లంటే 4,500 కోట్లు ఇంటింటి కుళాయి లెక్కన తప్పుడు రాతలు రాసి బిల్లు చేసుకున్నారు. ఎంత? 4,000 కోట్లు. దాంట్లో భాగమే మీ చిట్టూరు మండలంలో చదివిందంతా. చిట్టూరు మండలంలో ఏ ఊళ్ళో కుళాయి నువ్వు మీరు కాదు, గవర్నమెంట్ గత గవర్నమెంట్. ఇప్పుడు మనం చెప్పడం తప్పు కదా, చేసింది చెప్పండి, అబద్ధాలు చెప్పద్దు. ఇక్కడ అర్థమైందా? అందరికి అధికారులు చెప్తున్నా, చేసింది చెప్పండి, అబద్ధాలు ఊరికి ఊహాగానాలు వద్దు. జరిగితే జరగదు, జరగకపోతే జరగదు. ప్రజలకు చెప్పాలన్నమాట. అబద్ధాలు చెప్పేసి ఊరికే ఉంటే కుదిరే పని కాదు. కాబట్టి మొత్తం మీద ఇక్కడ ఉన్నవాళ్ళు అర్జీలు తీసినా, మా నాయకులు తెచ్చినా, ఏ గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉందో, ఏ గ్రామానికి ఒక 2 నెలల్లోనో 3 నెలల్లోనో శాంక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు శాంక్షన్ అయిపోతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా చేసి తీరుతారు, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా చేయండి. పోయినసారిలాగా మెష్ ప్రకారం అంటే కుదరదు. దొంగ బిల్లులు చేసుకొని తిన్నామంటే కుదరదు. అది మాత్రం గ్యారెంటీ చెప్తున్నా. అలాంటి ఎవరు చేసినా ఎక్కడ ఒప్పుకునే సమస్య లేదు. ఇప్పుడు మామూలు చేసినా మాత్రం ఒప్పుకోవద్దు, మీరు బలైపోతారు. అర్థమైందా? ఓకే. మిగిలిన అధికారులకు అందరికీ నమస్కారం అండి. పంచాయతీరాజ్ తరఫున మనం ఇదే గవర్నమెంట్ 17-18లో సిమెంట్ రోడ్లు వేస్తాం సార్. మీరు అవన్నీ ఇప్పుడు ఇస్తున్నారు సార్. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిల్స్ సబ్మిట్ చేయమన్నారు సార్ ఈ గారు. వచ్చిన 30 రోజుల్లో 100 రోజుల్లోకి 2 కోట్లు శాంక్షన్ ఇచ్చారు సార్. మీ దైవాళ్ళందరికీ 2 కోట్లకి సిమెంట్ రోడ్లు ప్రపోజల్ ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. దాని ప్రకారం 10 రోజుల లోపల స్టార్ట్ చేస్తారు. అన్ని ఎవరైనా ఇంకేదైనా ఉంటే సాధిస్తే ప్రపోజల్స్ కూడా సెకండ్ లిస్ట్ పెడతామని చెప్పుకున్నారు. కాబట్టి ఎవరైనా ఉన్నా సిమెంట్ రోడ్లు కావాల్సిన వాళ్ళు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా మేము ఏంటంటే ఫస్ట్ సాయిల్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది సార్. 630 శాంపుల్స్ గాను 462 శాంపుల్స్ కలెక్ట్ చేసి అవి ల్యాబ్కి పంపించడం జరిగింది. వాటి రిజల్ట్స్ వస్తాయి. అవి కూడా భూసార్ కార్డు రూపంలో ఎట్లయితే మనకు సాయిల్ హెల్త్ కార్డు మాదిరిగానే అట్లనే ఈ కార్డులు కూడా వస్తానే ఇవి రైతు సోదరులందరూ కూడా మీ ద్వారా కూడా అది పంపిణీ చేయడం జరుగుతుంది సార్. మిగతా కూడా ఏంటంటే క్రాప్ ఉన్నందువల్ల శాంపుల్ తీలేకపోయాము. అవి కూడా ఈ రబీలో ఈ 0 ఖాళీ అయింది కాబట్టి ఈ ఖాళీ ఉన్నటువంటి పొలాల్లో కూడా ఈ మట్టి శాంపుల్ కలెక్ట్ చేసి అవి కూడా అందరూ కూడా ల్యాబ్లు పంపించి వాటిని కూడా పరీక్షలు పంపించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రైతుకి కొంచెం ఖర్చు తగ్గుతుంది. ఆ సిఫారసు మేరకే మనం రైతులు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మట్టి పరీక్ష చేయడం జరుగుతుంది. తర్వాత త్వరగా పచ్చిరొట్టి విత్తనాల విషయాలకు వచ్చేసరికి మామూలుగా మేము అనుకున్నంత విత్తనాలు మనం ఇవ్వలేకపోయాం సార్. అది కొద్దిగా ఆ విత్తనాలు షార్టేజ్ ఉన్నందువల్ల దాదాపు 900 క్వింటాలు మనం ఈ గ్రీన్ మెటీరియల్ డైన్స్ పెట్టడం జరిగింది సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ షార్టేజ్ రేట్లు కొంచెం కుదరక ఏంటి ఎందుకంటే గత గవర్నమెంట్లో ఆ కంపెనీలకి వాళ్ళకి డబ్బులు ఇవ్వనందువల్ల వాళ్ళు సప్లైస్ ముందుకు రాలేదని చెప్పేసి అని సీడు సప్లై చేయలేదు సార్. అయినా కూడా కొంతమంది నాయకులు ఒత్తిడి వల్ల దాదాపు 290 క్వింటాలు మనం తెప్పించడం జరిగింది సార్. అవి 290 క్వింటాల్లో సన్నయంపు ఉంది సార్. అది సన్నయం అంటే జనుము ఏంటంటే మామూలుగా ఎక్కువగా మెట్ట ప్రాంతాలకు ఉపయోగపడుతుంది, బాగాన ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా రైతులు ప్రిఫర్ చేయరు. కాబట్టి జీలకలు ఎక్కువ మంది అడిగారు, వాటిని మనం సప్లై చేయలేకపోయాం. దానికి ఆల్టర్నేట్గా
నవధాన్యాల కింద మనం 120 క్వింటాలు తెప్పించడం జరిగింది. అవి 80% సబ్సిడీ కింద గవర్నమెంట్ గత మనం చేసుకుని 80% సబ్సిడీతో ఈ నవధాన్యాలు ఇవ్వడం జరిగింది సార్. ఇంకా కూడా కొంతమంది దగ్గర కావాల్సిన రైతులు కూడా ఈ నవధాన్యాలు ఏదైతే గేలకు వేసుకోవాలనుకుంటారో వాటి బదులు ఈ నవధాన్యాలు వేసుకోవాల్సిందిగా ఇంకా కూడా ఉన్నాయి. రైతు సోదరులు వచ్చి రైతు సేవా కేంద్రంలో వచ్చి వాళ్ళని సంప్రదిస్తే అవి కూడా తీసుకోవచ్చు 80% సబ్సిడీ కింద. తర్వాత ఈ పొలం లిస్టుల కార్యక్రమం తీసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు గత గవర్నమెంట్లో కూడా ఈ పొలం లిస్టుల కార్యక్రమం ఉంది సార్. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఈ కార్యక్రమాన్ని మళ్ళా రేపు ఈ నెల 24 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. మీ యొక్క అనుమతితో మేము ఇప్పుడు పోస్టర్స్ కూడా తెచ్చున్నాం సార్. మీ యొక్క అనుమతి అవి కూడా మీ ద్వారా లాంచింగ్ చేయవలసిందిగా మేము వ్యవసాయ శాఖ కోరుతున్నాం సార్. అట్లనే ఇంకా మిగతా ఏంటంటే సార్, ఎక్కువ మంది మన యాంత్రికాల కింద ఎక్కువ మంది ఇక్కడ రైతులందరూ కూడా ఎక్కువ కూడా ఈ లేబర్ ప్రాబ్లం వల్ల ఎక్కువ కూడా ఈ యాంత్రికాల కింద యాంత్రికాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం సార్. మీ ద్వారా గవర్నమెంట్ కూడా రికమెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇంకా రోటేవేటర్లు, స్ప్రేయర్లు, తర్వాత కార్పొరేట్ పట్టణం ఇవన్నీ కూడా కొంచెం వర్షాలకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ ద్వారా అవి కూడా సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ప్రస్తుతానికి గత గవర్నమెంట్ ఏం చేశారు? గత గవర్నమెంట్లో సార్ అంటే ఈ పంట చేసాం సార్. ఈ పంట ఫ్రీ ఇన్సూరెన్స్ గతంలో ఉంది సార్. అది గతంలో కూడా ఇన్సూరెన్స్ ఉంది, ఇప్పుడు ఫ్రీ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం సార్. అంటే ఈ పంట చేసుకున్న అందరూ కూడా ఫ్రీ ఇన్సూరెన్స్ వస్తుంది సార్. తర్వాత మన పచ్చిరొట్టి విత్తనాలు ఇవన్నీ మామూలుగా రొటీన్లో ఉండేవి సార్. ఈ పొలం బడి ఇవన్నీ చేసేవాళ్ళం సార్. విత్తనాలు, ఎరువులు అన్నీ ఇచ్చారు, రైతులకు ఇచ్చారా? విత్తనాలు, ఎరువులన్నీ కూడా ప్రతి రైతు సేవా కేంద్రంలో పెట్టడం జరిగింది సార్. రైతు సేవా కేంద్రంలో ఇచ్చారా? రైతు సేవా కేంద్రం అందరికైతే ఇచ్చాం సార్. ఇచ్చారా? మామూలుగా ఇచ్చాం సార్. అంటే ఇవ్వకుండా ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే నేను చెప్పేది గారు, మీరు గత 5 సంవత్సరాల్లో మీరు ఏదో వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చింది లేదు రైతులు కూడా. ఆ స్టాఫ్కి చెప్పండి, ఈసారి అటగా చేస్తే ఎవరిని వదలం. ఖచ్చితంగా చంద్రబాబు గవర్నమెంట్లో గవర్నమెంట్ నుంచి ఏమేమి వస్తాయో అన్ని రైతులకు అందాలా, పేదలకు అందాలా. తప్పకుండా అట్లా కూడా పోయిన 5 సంవత్సరాల మిషన్ ప్రకారంగా అమ్మేసుకొని జనాలు ఇవ్వకుండా పోతే ఇబ్బంది. అది అంతా గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ సంబంధించిన ట్రాక్టర్ పట్టలు వస్తాయి, ట్రాక్టర్లు ఇస్తాము, స్పేర్ పార్ట్స్ ఇస్తాము, అన్నీ రేపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది తథ్యం. దాంట్లో రెండో మాట్లేదు, అది దాంట్లో రెండో మాట్లేదు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు మీరు ఉంటారో బదిలీ అవుతారో తెలియదు, కానీ మీ కింద చెప్పండి. మళ్ళీ కానీ ఇబ్బంది పడితే రైతులు గమ్ముండేవాడు కాదు, రైతులు తెలుసు వాళ్ళేమి గమ్ముండ అనుకుంటాం. రైతులు చూశారు 5 సంవత్సరాలు ఎంత ప్రభావం చూపించారా? 5 సంవత్సరాలు గమ్ముండ ఎలక్షన్ ముందు చూశారు కదా, ఆ పరిస్థితి మాకు తీసుకురావద్దు. కాబట్టి దానిపైన ఎరువుల పైన రైతులు మాట్లాడారు సార్. ఏంటంటే మీకు ఏం కావాలా, ఏం చేయాలా చెప్పండి. రైతు ఆ అగ్రికల్చర్ అనేది గత పరిపాలనలో వర్మీ కంపోస్టు, ట్రాక్టర్ సంబంధించిన రైతుకు సంబంధించిన సామాన్లు అవన్నీ ఇచ్చేది. ఇప్పుడు ఎరువులు కూడా ఎక్కడెక్కడ మన గోడాల్లో వేసేసుకుని వాలంటీర్ల ద్వారా సచివాలయంలో కొంత సిబ్బంది చేరి వాళ్ళకి అందుబాటులో చేశారు. కనీసం ఒక సర్పంచ్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, గ్రామ పెద్దలకు కానీ ఒక ఇన్ఫామ్ లేదు, ఒక తండోరు అనేది కూడా లేదు, ఏది లేదు. అగ్రికల్చర్ ఒక ఆఫీసులు ఏఈ కానీ ఏడీ కానీ ఉండేది. అలాగా చిట్టమూరు మండలంలో పొలం పొడి చేస్తున్నాం, పలానా ఏరియాలో, పలానా దాడిమూరు గ్రామంలో, పలానా ఆరూరు గ్రామంలో, పలానా చిట్టమూరు గ్రామంలో అని చెప్పేసి అప్పుడు రైతులన్నీ ఒక అవగాహన చేసి వాళ్ళకి పురుగు అనేది, తెగులు అనేది 2 విధాలు ఉన్నాయి. తెగులు సంబంధించి వేరు, పురుగు అనేది వేరు. తెగులు అనేది వాతావరణం వచ్చేది తెగులు అంటారు, పురుగు అనేది చీడ పిరుగు అనేది. ఆ విధానమే ఇప్పుడు చెప్పే విధానం లేక మేము కష్టాలు ఈ 5 సంవత్సరాల్లో ఈ ఏదో ప్రభుత్వం మేము పడ్డ బాధలు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడైనా సరే నేను ఏడిని అని చెప్పి రైతులు ఒక ఆహ్వానం ఇచ్చేసి మాకు జీలగలు కానీ రైతుకి ఏమన్నా అవకాశం ఉండేది ముందు అందుబాటులో చెప్పేటట్టుగా కోరడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు దాని గురించి చర్య కూడా తీసుకుంటారు. వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలైనటువంటి వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్, మార్కెటింగ్ వీళ్ళందరూ అధికారులు కూడా ఆ పొలం పంపిస్తూ కార్యక్రమానికి వారానికి 2 రోజులు గ్రామాల్లో సందర్శించడం జరుగుతుంది సార్. ఈ విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఆడు కూడా ఈ 5 సంవత్సరాల్లో కాకుండా
కొత్తగా బాబు గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కాబట్టి అట్లుంటే మంచిది. తప్పకుండా సార్ మీ యొక్క ఇందులో మేము ఖచ్చితంగా పనిచేస్తాం సార్. ఓకే. సబ్మిషన్ సార్. ఈ 100 రోజుల కార్యక్రమంలో ఈ మన మండలంలో 41 లేఅవుట్లు ఉన్నాయి సార్. దాంట్లో 750 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 250 ఇళ్ళు మంజూరు చేశాము. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా వాటిలో 45 ఇళ్ళు కంటే ఎక్కువగా మేము వాళ్ళతోటి గ్రౌండ్ చేయించలేకపోయినాం సార్. ఎందుకంటే ప్రతి లేఅవుట్ గ్రామానికి దూరంగా ఉంది. లో లెవెల్లో ఇచ్చినారు. యూనిట్ కాస్ట్ చూస్తే 1,80,000 కట్టాల్సింది వచ్చి 340 చదువులు. మేము ఎంత ప్రయత్నించినా కూడా లబ్ధిదారులు ముందుకు రాలేదు సార్. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేసిన తర్వాత మళ్ళీ 2.0 ప్రోగ్రాం కింద గ్రామాల్లో ఇంతకుముందు ప్రభుత్వం 1 సెంట్ ఇచ్చింది. ఇప్పుడైతే 3 సెంట్లు ఇస్తుంది సార్. కాబట్టి గౌరవ శాస్త్రి గారి ఆదేశాల మేరకు ఇంతకుముందు ఇచ్చిన ఇళ్ళని రద్దు చేసేస్తాం సార్. జీపీఆర్ పంపిస్తాము. కొత్తగా మళ్ళీ ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులందరికీ కొత్తగా ఇల్లు మంజూరు చేసి 3 సెంట్లు స్థలంతో ఇప్పుడుండే ఆదేశాల మేరకు ఇంకా జీవో అయితే రాలేదు. 4,30,000 రూపాయలు అని చెప్తున్నారు. కాబట్టి కొత్తగా వచ్చే ఇళ్ళని 4,00,000 మంజూరు చేయగలుగుతుంది. ఇవి కాకుండా మన మండలంలో 2016, 2019 మధ్యకాలంలో 886 మందికి ఇల్లు పూర్తి చేసుకుంటే వాటికి పేమెంట్స్ పెట్టినా పేమెంట్ పడలేదు సార్. వాటికి దాదాపు 2,20,717 రూపాయల దాకా వాళ్ళకి ఇవ్వాల్సింది సార్. అందులో 264 మాత్రం ఇప్పుడు దాకా అప్డేట్ చేయడం జరిగింది. మిగతాయి కూడా చేసేస్తాం సార్. కాబట్టి ఇప్పుడు వచ్చేది ఏంటంటే గ్రామంలో వెళ్ళగానే లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్ నెంబర్తో రెడీగా ఉంటే మాకు తొందరగా అప్డేట్ అవుతుంది సార్. కాబట్టి ప్రజాప్రతినిధులు మాకు సహకరిస్తే అవి కూడా తొందరగా చేసేస్తాం సార్. ఈ కాలంలో కొత్తగా ఇల్లు కావాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క లబ్ధిదారుల జాబితాను మన ప్రజాప్రతినిధుల ద్వారా మాకు చేర్పిస్తే మేము చెక్ చేసేసి వాళ్ళందరికీ అర్హులు అయితే మేము రెడీ చేసుకొని ఇంటి స్థలము ఇల్లు వేరేగా ఇల్లు వేరేగా సొంత స్థలం ఉండి ఇల్లు కావాల్సిన జాబితా, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కావాల్సిన జాబితా రెడీ చేస్తే ఇది కూడా రెడీ చేస్తాం సార్. నమస్కారం సార్. చాలా ఊళ్ళల్లో ఫైనల్ బిల్లు, సెకండ్ బిల్లు పడలా. చాలా మంది పేమెంట్ ఇవ్వాలి. 886 మంది ఉన్నారు సార్. 886 మంది 2,40,00,000 రూపాయలు సార్. ఓకే. శాంక్షన్ ఇస్తారు ఇప్పుడు? ఇస్తారు సార్. 264 మందికి అప్డేట్ చేయాలి. ఒకసారి మా చిట్టమూరులో తల్లి మీరు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇల్లు కట్టుకొని ఫైనల్ బిల్లు, సెకండ్ బిల్లు పడిన వాళ్ళకి అందరూ కూడా బిల్లు పడుతుందమ్మా. అది గుర్తుపెట్టుకోండి. అట్లా గతంలో 1.5 సెంట్ ఇచ్చేవాళ్ళు అంతేనా? అవును సార్. 1.5 సెంట్. మనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం 3 సెంట్లు ఇస్తున్నాం. అంటే 18 ముక్కాలు అంకణం. గతంలో ఇల్లు భార్య భర్త పెళ్లి చేసి ఇంటికి వస్తే భర్త బయట ఉంటే భార్య లోపల ఉండాలి, భార్య బయట ఉంటే భర్త లోపల ఉండాలి. అది వాళ్ళే అన్నారు, మనం కాదు. వాళ్ళ పార్టీ లీడర్సే మాట్లాడారు. కానీ రేపు మనం ఇచ్చేది 18 ముక్కాలు అంకణం ప్లస్ 4 లక్షల రూపాయలు ఇంటికి ప్లస్ పొదుపు నుంచి 30,000 అంటే 4,30,000 అమ్మా మనం ఇచ్చే ఇల్లు. తర్వాత గతంలో ఇచ్చిన ఇల్లు లో లెవెల్లో ఇచ్చారంటమ్మా. చాలామంది కట్టుకోవాలి, చాలామంది స్టార్ట్ చేయని అన్నింటి కూడా గౌరవ పెద్దలు, వేదిక మండలి నాయకులు అందరూ సహాయ సహకారాలతో అవి క్యాన్సిల్ చేసి ఒక్క బిల్లు కూడా పడిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం కొత్త కాలనీలు ఇద్దాం. ఓకేనా? అంటే ఒక బిల్లు పడిపోతే మేము ఏం చేయలేం, 1-2 బిల్లు పడిపోతే మేము ఏం చేయలేం. బిల్లు ఎవరికైతే పడలేదో వాళ్ళందరినీ కూడా ఏ గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు లిస్ట్ అవుట్ చేసి మీరు ఇంట్లో లిస్ట్ తయారు చేయండి. 4 లక్షలు ఇస్తాం, పొదుపు లక్షలు 30,000 ఇస్తాం. పొదుపు నుంచి 4,30,000 ఇల్లు వస్తుందమ్మా. దయచేసి గౌరవ వేదిక ఉన్నటువంటి అందరు నాయకులు మీ గ్రామాల్లో లిస్టు తయారు చేసి ఇస్తే ఫైనల్ లిస్టు మనం ఏడీ గారికి ఇద్దాం. అవన్నీ కూడా శాంక్షన్ చేసి తీసుకొస్తాం. ఓకేనా? ఎందుకంటే ఇంటి దాన్ని ప్రారంభించిందే నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ 84 సార్. కాబట్టి మనం చేయాలి, మళ్ళీ గుర్తు పెట్టాలి. మోడీ గారిని
చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. తప్పకుండా. ఓకే. యాక్చువల్లీ సరే, మన చిట్టమూరు మండలంలో 4 పిఎస్సీలు ఉన్నాయి. మల్లాము, గుణపాటిపాలెము, ఈశ్వర్వాక, చిట్టమూరు. ఈ చిట్టమూరు ఒక్కొక్క పిఎస్సీలో 2 మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎంస్, ఆశాలు, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు. మన ప్రభుత్వము ఇప్పుడు ఈ 100 రోజుల్లో ఈ టీం ద్వారా మీకు అందించిన లైఫ్ ఏంటంటే చాలా వాల్యుబుల్ లైఫ్ అందించారు సార్ ఈ 100 రోజుల్లో. ఫస్ట్ ఏంటంటే సికిల్ సెల్ అనీమియా డిసీజ్. సికిల్ సెల్ డిసీజ్ అనేది చాలా కామన్ అయిపోతుంది. అది యాక్చువల్లీ ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన డిసీజ్. దాన్ని మన అందరినీ స్క్రీనింగ్ చేసేసి ప్రతి ఏఎన్ఎంను, ఆశా వర్కర్ని కొన్ని వేల కిట్స్ సప్లై చేసి ప్రతి ఇంటికి స్క్రీనింగ్ చేసి ఎవరికైనా సికిల్ సెల్ ఉందా అనేది వాళ్ళని డయాగ్నోస్ చేసి వాళ్ళని హైయర్ సెంటర్కి రెఫర్ చేయేలాగా స్క్రీనింగ్ చేయించారు సార్. కానీ మన మండలంలో ఎవరికి కూడా సికిల్ సెల్ డిసీజ్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే నేషనల్ లెప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్, లెప్రసీకి టీము వారిగా హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఎవరికైనా మచ్చలు కానీ లెప్రసీ కానీ ఉన్నప్పుడు వాళ్ళని అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ ఇప్పించేసి వాళ్ళ జీవితం అంతా లెప్రసీతో బాధపడకుండా వాళ్ళని డయాగ్నోస్ చేయడానికి మన టీములు తయారు చేసింది సార్. ఈ లెప్రసీ ప్రోగ్రాంలో మన మండలంలో 5 లెప్రసీ కేసులు వచ్చాయి సార్. వాళ్ళని ట్రీట్మెంట్కు కూడా రెడీ చేసాము. ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం సార్. నెక్స్ట్ వైరల్ హెపటైటిస్కి కిట్స్ సప్లై చేశారు. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. హెపటైటిస్ అనేది ఈ మధ్య కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డయాలసిస్కి వెళ్ళే వాళ్ళకి హెపటైటిస్ చాలా కామన్ అవుతుందని, డయాలసిస్ కూడా చాలా కామన్ అవుతుందని ప్రతి ఒక్కటి ఇది ప్రోగ్రామ్ రూపంగా పెట్టించేసి ప్రతి ఒక్కరిని హెపటైటిస్ బి అండ్ సి స్క్రీనింగ్ చేయమన్నారు సార్. స్క్రీనింగ్ చేసిన తర్వాత హెపటైటిస్ ఉన్న వాళ్ళకి బి కానీ సి కానీ డయాగ్నోస్ అయితే వాళ్ళకి వ్యాక్సిన్ కూడా ఇచ్చారు. వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ హెపటైటిస్ కానీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా సప్లై చేశారు సార్. అవన్నీ ఫ్రీ సప్లై, ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మన యూట్రస్ క్యాన్సర్ కానీ 45 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క లేడీస్ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. పింక్ బస్ వచ్చిన వెంటనే మన ఏఎన్ఎంస్, ఆశాస్ మీ ఇంటింటికి వచ్చి పబ్లిసిటీ చేస్తారు. ప్రతి ఒక్కరు వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకుంటే మీకు స్విమ్స్లో కానీ, రుయాలో కానీ, నారాయణ హాస్పిటల్ కానీ, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయబడుతుంది. లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళవలేదు. స్టార్టింగ్ స్టేజ్లోనే మిమ్మల్ని డయాగ్నోస్ చేస్తారు. ఆ పింక్ బస్లో గైనకాలజిస్టులు కూడా వస్తారు. స్విమ్స్ నుంచి గైనకాలజిస్ట్ వస్తారు. ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ పెట్టారు సార్. ఆ డైరీ కంట్రోల్ ప్రోగ్రాంలో అండర్ 5 చిల్డ్రన్ డెత్ జరుగుతుంది అని అంటే పూర్ హైజీన్ వల్ల అందుకనే ప్రతి ఒక్క లేడీస్కి కానీ అండర్ 5 చిన్న పిల్లలు ఉన్న మదర్స్కి కానీ వాళ్ళకి పిల్లలకి డైరీ ఎలా ఇంట్లోనే కంట్రోల్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డైరీ వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెంటనే ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అవేర్నెస్ కల్పించాము సార్. ఆ ప్రోగ్రామ్ మనకు 5th జూన్ టు 17th జూన్ వరకు జరిగింది సార్. నులి పురుగుల మాటలు స్కూల్ హెల్త్ పిల్లలకి నులి పురుగుల మాటల గురించి వాళ్ళకి అవేర్నెస్, హ్యాండ్ వాష్ గురించి ప్రతి ఒక్కరికి అదొక డే, నేషనల్ డివార్మింగ్ డే అని ఒక డే పెట్టేసి ప్రతి ఒక్కరికి అంగన్వాడీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి, నాన్ గోయింగ్ స్కూల్ పిల్లలకి, ఇంటర్ చదివే వాళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి అందరికీ 17th సెప్టెంబర్లో అందరికీ నేషనల్ డివార్మింగ్ డే చొప్పున మేము ఒక్కొక్క ఆల్మండజోల్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము సార్. మన చిట్టమూరు మండలంలో 1,35,395 పని దినాలు కల్పించాం సార్. అయితే గత ఏడాది 2023-24లో మనం పూర్తి స్థాయిలో కూడా కల్పించిన పని దినాలు 3,30,097 పని దినాలు మాత్రం కల్పించాము. అయితే ఈలో ఇప్పటికే మనం 2,51,000
750 పూర్తి నెలలు చేశాం సార్. అయితే గత ఏడాది కంటే కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతగా పనిదినాలు కల్పించడం ఇదే సార్ మొట్టమొదటిసారి. ఇక్కడే కాదు, ఏ మండలం అయినా కూడా మరి భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క మొట్టమొదటి స్థానంలో 100 రోజుల్లో వచ్చింది సార్. ఇదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా మన తిరుపతి జిల్లా మొట్టమొదటి ప్లేస్లో నడుస్తుంది సార్. కన్వర్జెన్సీ వర్కులు కానీ, పని దినాలు కానీ, 100 days కల్పించడం కానీ, మరి వీళ్ళకి కూలీలకి ఆవరేజ్ రేట్ కానీ, అంటే 300 రూపాయల్లో మనం 272 రూపాయలు 75 రూపాయలు తగ్గకుండా కొన్ని మండలాలు ఇస్తున్నాయి. 300 రూపాయలు వచ్చే మండలాలు కూడా కొన్ని ఉన్నాయి సార్. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఫస్ట్లో జిల్లా రాష్ట్ర స్థాయిలోనే మన జిల్లాలో మొట్టమొదటి స్థానం ఆక్రమించి బాగా నడుస్తుంది సార్. ఇవే కాకుండా కన్వర్జెన్సీకి సంబంధించిన అధికారులు చెప్పారు. జలజీవన్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, పిఆర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, మిగతా ఏ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు అండర్ కంట్రోల్ ఆఫ్ ది ఎన్ఆర్జీస్ ఇంకా కన్వర్జెన్సీ అన్నీ వస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ సహకారంతో వచ్చినటువంటి కూడా మేము పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారం ఇచ్చి బిల్లులన్నీ కూడా మేము పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి పవర్స్ ఉండవు, ముఖ్యమంత్రికి పవర్స్ ఉండవు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లైవ్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం జరిగితే మీరు మీ సంబంధించినటువంటి వాళ్ళందరినీ తీసుకుని పోవచ్చు, ఇబ్బంది లేదు. అది గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి. ఒకసారి ఏం చేశారంటే మీరు ప్లస్ వెలుగు సిబ్బంది ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎవరు ఆపద్దరు ముఖ్యమంత్రులు, ఆపద్దరు మంత్రులు, ఆపద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ మీటింగ్ జరిగితే మీరు మస్ట్ వాళ్ళ మీటింగ్ తరలించారు. ఇక్కడే కాదు మొత్తం మీద. కానీ చెప్తున్నా, అట్లాంటి పనులు చేయకండి. ఎందువల్లంటే ఏదన్నా గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి మీద బిర్యానీలు పెట్టి ఆ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఎంతవరకు సమయం చేస్తాం. పత్రికా మిత్రులు చెప్తున్నాయా, పార్టీ మీటింగ్ జరిగితే ఇలా డబ్బులు తీసుకుపోతుంది, ఎక్కడో ఎక్కడేళ్ళు జరిగితే పోతుంది, కోర్టులో జరిగితే పోతుంది, నిర్లో జరిగితే పోతుంది. ఇది ఎంతవరకు సమయం చేసాం. గతంలో ఎప్పుడు ఉండింది ఇది, కానీ ఎందుకు చేశారు? అవన్నీ ఎడ్యుకేషన్ పెడితే ఎంతమంది పోతారో మీకు తెలియదు. కాబట్టి అటువంటి పనులు చేయొద్దు. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మీరు అధికారులుగా, ఉద్యోగస్తులుగా మీరు ఉండాల్సిన పరిధిలో మీరు ఉండండి. అట్లాగే వెలుగులో పాపం వాళ్ళు ఏమంటారు, విఓఏలు భయపించి ఎలక్షన్ ప్రచారం చేసుకుంటారు. ఆ గ్రామాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ 2 గ్రూపులు ఉన్నాయి. తెలుగుదేశం అనుకుంటారు ఆ అమ్మాయి వెలుగులో ఉంది, ఆ అమ్మాయి పొదుపులో ఉంది, వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తుందని చెప్పి మీ పైన బాధ వీళ్ళకి. మీరేం చేస్తారు, వాళ్ళు భయపిస్తారు అవతల వాళ్ళు. నిన్ను ఈసారి కన్నా చేయకపోతే నీ ఉద్యోగం చేస్తాం, నీ పని ఆపేస్తామని. దానివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఉద్యోగస్తులకి, పొదుపు లక్ష్మి మహిళలకమ్మా చేతులు దండం పెడతామమ్మా. గవర్నమెంట్ ఏదున్నా ఏది లేకపోయినా అసలు మీరు వివోఐలుగా ఉద్యోగం వచ్చిన దానికి ప్రాజెక్ట్ ఎవరు పెట్టారో, దాన్ని సృష్టికర్త ఎవరో ఆలోచించుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తర్వాత మీరు రేపు 5 సంవత్సరాలకైనా సరే మీకు మనసులో ఎవరుంటే వాళ్ళు కోట్లేయండి. అంతేకాని మీరు బయటకు వచ్చేసి మీరు వాల్ పోస్టులు తీసుకొని, పాంప్లెట్లు తీసుకొని డబ్బులు పంచి చేయడం వల్ల మీకే అపకారం, వేరే వాళ్ళు కాదు. ఆలోచించుకోండి. రేపనే చెప్తున్నాం, మేము కూడా చెప్తున్నాం. మేము చెప్పిన పనులు మీరు చేయొద్దు. మీరు గౌరవంగా పొదుపు లక్ష్యంలో ఉన్నారు, పేదవాళ్ళతో ఉండండి. వాళ్ళకి బ్యాంకులకు పోయి డబ్బులు తీయించండి, వాళ్ళ వ్యాపారాలు పెట్టుకుంటే సహకరించండి తప్ప మీరు పొలిటికల్గా మీరు ఎవరు కూడా దయచేసి జోక్యం చేసుకోవద్దని చేతులు దండం పెడుతున్నాను మీకు. ఎందుకంటే ఏమైనా చేయాలంటే అందరు పేదవాళ్ళు, అది లేకపోతే ఇంకా మీకు ఇంకేం లేదు. మీరు చూస్తే లోకల్గా ఒక పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకం అవుతారు. మీకు అవసరం లేదు, మీరు లాభలాభం చేసుకోండి, మీ ఇష్టం. అది మీకు ఎవరు సహాయం చేసే వాళ్ళు చేసుకోండి, దాంట్లో కాదు పని. మీరు అది బహిరంగంగా మాత్రం దయచేసి పొదుపులో ఉన్నటువంటి వాళ్ళు మీరు తగ్గద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి పాటించండి. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా తెలియజేస్తున్నాను. మీరు తీసుకునేది ప్రజల డబ్బు, మీకు
రాజకీయ నాయకుడిది కాదు. కాబట్టి మీరు ప్రజలకి జవాబుదారీగా పనిచేయండి తప్ప పొలిటికల్ పార్టీలకి జవాబుదారీగా పనిచేయదని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే దానికి సంబంధించిన అధికారులు ఏపీఎం కావచ్చు, ఇక్కడ ఏపీఓ గారు కావచ్చు, వెలుగు సీసీలు కావచ్చు, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నానయ్యా, మీరు పొలిటికల్ లీడర్స్గా మారద్దు. మీరు మీ ఉద్యోగ హోదాలో పనిచేయండి. అంతేకాదు దానివల్ల ఇక్కడ ఉంటాయి. మీరందరూ మొన్న చేశారు, ఏమైంది? మీరు మాటలు ఊరిలా మీ దగ్గర పనిచేసేవాళ్ళు మీ మాటలా, మీ పొదుపు మహిళల కింద వివాహాల కింద పనిచేసే మహిళలు మీ మాటలా అందరూ కలిసి ఏం చేశారు? ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు. ఇప్పుడు ఏమైంది? మీరే చెప్పండి. మీరందరూ మనసులో బాధ ఉంటుంది, అబ్బా మేము గెలవలేకపోయినామని. మాకేముంటుంది? మాకు ఈ అమ్మాయి గ్రామంలో ఆ పార్టీ చేసిందని మాకు మీ పైన బాధ ఉంటుంది. అర్థమైందే? ప్రజలు మేధావులు, మీ చేతుల్లో ఉండరు, మా చేతుల్లో ఉండరు, అధికారుల చేతుల్లో ఉండరు. ఎవరు కూడా అవసరం వస్తే ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళకు కావాల్సిన నాయకులు ఎన్నుకుంటారు. దానికి తాత్కాలం మన 3 నెలల జరిగిన ఎలక్షన్ అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఆ పొరపాటుని దయచేసి పొదుపు మహిళలు కానివ్వండి, వాళ్ళని అందరినీ కూడా ఒక దాంట్లో పెట్టాడు వివోఏలు కానివ్వండి, అలాగే ఏపీఓలు కానివ్వండి, సీసీలు కానివ్వండి, ఎవరు కూడా ఇక్కడ పని చేయదని చెప్పి దయచేసి చేతులెత్తి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 31 వివోలు ఉన్నారు, 31 వివోఎస్ పనిచేస్తున్నారు, 5 మంది సీసీలు, ఒక అకౌంటెంట్. ఏ గ్రేడ్ సంఘాలకు 900 ఉన్నాయి సార్. ఇంతకుముందు మొత్తం గ్రూప్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉంటే ఈ 100 రోజుల్లో దాదాపు అన్ని గ్రూపులు 870 గ్రూపులు కూడా ఏ గ్రేడ్లో తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా శ్రీనిధి కింద కూడా 420 సంఘాలకి 2 కోట్ల రూపాయలు కూడా ఈ 100 రోజుల్లో ఇప్పించడం జరిగింది సార్. అదేవిధంగా ఉన్నతి కింద అంటే ఎస్సీ ఎస్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వడ్డీ లేకుండా 50,000 రూపాయలు ఒక్కొక్క సభ్యురాలకి మనం గత ప్రభుత్వంలో 279 మందికి ఆన్లైన్లో చేస్తున్నాం సార్. కానీ అమౌంట్ అయితే 6 నెలలు ఉంచారు, కానీ ఆన్లైన్లో డబ్బులు అయితే కాలేదు సార్. ఈ 100 రోజుల్లో 110 మందికి 50,000 రూపాయలు చొప్పున పడినాయి సార్. అవన్నీ కూడా సభ్యులకి గ్రౌండ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ కూడా ఇది ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్ కింద కన్వర్ట్ అయినాయి కాబట్టి గ్రూప్స్ అన్నీ కూడా ఇవి ఎన్ఆర్ఎల్ఎం కోడ్ ఏ అయితే వచ్చినాయో ఆ గ్రూపులకి మాత్రమే మనం బ్యాంక్ లింకేజ్ కానీ ఈ ఉన్నతి కానీ శ్రీనిధి కానీ అన్నీ ఇవ్వడం జరిగింది సార్. ఇంకా 59 గ్రూపులు మాత్రమే ఎన్ఆర్ఎల్ఎం సైట్లోకి మనం చేయాలి. ఆ కోడ్స్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఆజీవిక పోర్టల్ కింద మనకి ఈ సంవత్సరం మన ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్క మహిళల్ని లక్షాధికారులుగా చేయాలనే ఉద్దేశంతో మన మండలం నుంచి 1759 మంది మహిళల్ని గుర్తించమని చెప్పారు సార్. వాటిలో ఒక గ్రూప్ నుంచి 2 లేదా 3 సభ్యురాలను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేది లిస్టు జూమ్ మీటింగ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో ఒక విడతల వారీగా 2 సంవత్సరాలకి మన 10,000 మందిని కూడా ఈ 5 సంవత్సరాల్లో లక్షాధికారులుగా చేయాలనేది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సార్. దాంట్లో భాగంగానే 1700 మందికి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా చంద్రన్న బీమా కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు సార్. చంద్రన్న పెళ్లి కాను కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు సార్. చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళం, 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. అప్పుడు నెలకి 2 కోట్లు ఇచ్చేవాళ్ళం సార్. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చంద్రన్న బీమా ఏ ఒక్కరికైనా ఇచ్చారా చనిపోతే? సార్ 18 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాల దాకా చేశాం సార్. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడైతే అన్ని భార్యకు వస్తే భర్తకు లేదు, భర్తకు వస్తే భార్యకు లేదు సార్. 18 సంవత్సరాలు అని లేకుండా తెల్ల రేషన్ కార్డులో ఎవరైతే ఫ్యామిలీ హెడ్ అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చేయడం వల్ల మండలంలో 10,000 ఉన్న చంద్రన్న బీమా పాలసీలు ఇప్పుడు 1300కి 1200కి వచ్చాయి సార్. దాదాపు 8,000 మందికి అది చంద్రన్న బీమా వర్తించలేదు సార్. అదే తల్లి పోయినసారి రాలేదు సార్. అట్లేమ్మా మీకు అంతా వినపోతుంది. 5 లక్షలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న బీమాని 10 లక్షలు పెంచారమ్మా. ఎంత? 10 లక్షలు. ఎవరికైనా ఇబ్బంది అయితే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇస్తారమ్మా. గత 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా చంద్రన్న బీమా ఇవ్వలేదమ్మా. వీళ్ళందరూ ఒక్కసారి అవకాశం అని చెప్పి ఎన్ని పనులు చేసినా కూడా ఇచ్చారు మీరు. అర్థమైందే? ఊరికి ఏం గెలిపించారు? ఎవరు మన కుటుంబంలో చనిపోతే డబ్బులు వచ్చాయి మనకి. అది కూడా ఆలోచించుకోండి ఒకసారి. ఓటు వేయడమే కాదు, ఈ 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒకసారి మనసు ఎక్స్ట్రా గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. లక్షాధికారులు కావాలని చెప్తున్నాను కదా మన వాళ్ళు. అదే మన మహిళలు ఏమన్నా ఎక్కడన్నా అంగట్లో ఏమైనా పెట్టుకున్నారమ్మా?
పెట్టుకున్నారు సార్. మనకి ఎక్కువగా గొర్రెలు, పొట్టేళ్ళు, చిల్లర కొట్లు పెట్టుకున్నారు సార్. కెమెరా షాపులు, అది పిండి మిల్లులు అవి పెట్టున్నారు సార్. కొంతమంది పిండి మిల్లు పెట్టారమ్మా సార్ ఖచ్చితంగా మన సభ్యులు గ్రౌండింగ్ చేస్తున్నారు కదా, వివోఏలు అందరూ మన నాయకులను తీసుకెళ్ళి ఎవరెవరు ఎక్కడ గ్రౌండింగ్ చేస్తామనేది కూడా ఒకసారి వాళ్ళకి చూపిస్తే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. చెప్పండమ్మా, ఏ గ్రామంలో సంబంధించిన వాళ్ళు మా వాళ్ళు వస్తారు, లేకపోతే ఆ గ్రామ సర్పంచ్ అయినా పర్లేదు, చెప్పండి ఎవరన్నా పర్లేదు, పార్టీకి సంబంధంలే. వాళ్ళు దయచేసి గవర్నమెంట్ ద్వారా మీకు పొదుపు మహిళలకు లోన్ తీసుకున్నప్పుడు మీరు ఏమేమి పెట్టుకున్నారో చూపించండి. ఒకవేళ చేయకపోతే ఇంకైనా పెట్టండి, చేయకపోతే ఇంకైనా పెట్టండి, మీకోసమే కదా. 100 లక్షాధికారులు కావాలంటే మీరు ఏదో వ్యాపారం చేసే లక్షాధికారులు అవుతారు కాబట్టి వ్యాపారాలు పెట్టుకోకుండా డబ్బులు దగ్గర తీసుకొని అప్పులు తీసుకొని వడ్డీలు కట్టుకొని ఇంకోటి గీయడం తప్ప ఇంకోటి చేసేది మనం. కాబట్టి దయచేసి ఈసారి మాత్రం ఉపయోగించుకోండి, దాని సక్రమ మార్గంలో పెట్టుకోండి పొదుపుని. శాసనసభ్యులు గారు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి ఈ మండలంలో అలాగే మిగిలిన అధికారులు, అలాగే చిట్టమూరు మండల ప్రజానికం, అలాగే ఎంప్లాయీస్, అలాగే పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళకి అందరికీ కూడా స్త్రీ సంక్షేమ శాఖ కోట తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ మండలంలో 78 సెంటర్లు మొత్తం ఉన్నాయి. అందులో 72 వచ్చి మెయిన్, 76 వచ్చి మినీ. ఇందులో ఒకటి వచ్చి వర్కర్ పోస్ట్ ఖాళీ ఉంది, ఒకటి వచ్చి హెల్పర్ పోస్ట్ ఖాళీ ఉంది. ఇక్కడ వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో ప్రతి నెల కూడా లబ్ధిదారులకి అందరికీ కూడా అందుతున్నాయి సార్. పాలు, గుడ్లు, బాలామృతం, బాల సంజీవిని. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కిడ్స్ని బాల సంజీవినిగా మార్చారు సార్ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక. అలాగే ఇప్పుడు నవచేతన, ఆదర్శిల ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు పెట్టి, ఈ నవచేతన అంటే ప్రతి స్త్రీ కూడా గర్భమైంది మొదలుకొని ఆ గర్భంలోనే ఆ బిడ్డకి ఏమేమి నేర్పించాలి, ప్రసవం అయ్యేంత వరకు కూడా ఆ బిడ్డతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఇక రాబోయే రోజుల్లో ఇది చేస్తున్నారు సార్. అలాగే ఆదర్శిల దాంట్లో కూడా మాట్లాడడం, ఆ పిల్లలతో ఆటలాడడం, ప్రీ స్కూల్ పిల్లలతో మాట్లాడించడం ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అలాగే ఒక 3 బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ఆ బిల్డింగ్లు ఏవి కూడా డబ్బులు అందుబాటులో లేక అవి అలాగే ఉన్నాయి సార్. ఎవరికి ఏ లబ్ధిదారికి ఏమి ఇవ్వాలో ప్రతి లబ్ధిదారికి కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎస్టీ ప్రాంతాలలో వాళ్ళకి మేము కొంచెం జాగ్రత్త తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ గర్భవతి అయినా కూడా సక్రమైనటువంటి ఫుడ్ తీసుకొని హాస్పిటల్లో మెడికల్ వాళ్ళ సూచనలు తీసుకొని హాస్పిటల్లో డెలివరీ అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్టు మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్. ఇది ఈ డిపార్ట్మెంట్లో జరిగే విషయాలు సార్. మరియు సార్ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఈ 100 రోజుల్లో మనం ఏం చేసామని దాని గురించి చెప్పుకోవడానికి వచ్చాము సార్. చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి ధన్యవాదాలు సార్. 5 సంవత్సరాల నుంచి నీరు చెట్టు పనులు చేసి 600 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఆ ప్రభుత్వం రైతుని సాలైతే వేధించింది సార్. ఈ 100 రోజుల్లో 256 కోట్లు విడుదల చేసి అందరికీ 19వ తేదీ లోపల బిల్లులు వెళ్ళిన ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డాయి సార్. డబ్బులు పడని వాళ్ళు అంటే నా సెక్షన్ ఎవరు ఏ ఇల్లు ఉంటే వాళ్ళని నాకు డబ్బులు పడలేదని అడుగుచ్చు సార్. మిగతాది ఏంటంటే ఎవరైతే ఫస్ట్ వాళ్ళు కోర్టుకు పోయి ఉన్నారో కోర్టు పోయిన కేసులు మట్టుకు ముందు పేమెంట్ చేసి కోర్టుకు పోని వాళ్ళకి 2వ దఫా అంటే ఇప్పుడు 256 కోట్లు నిధులు ఇచ్చాడు. మిగతా 300 కోట్లు 2వ దఫా నిధుల్లో వస్తాయని చెప్పమన్నారు సార్. ఈ కోర్టు పోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి సార్ మన దగ్గర. ఇవి ఏంటంటే వాళ్ళ బిల్స్ కూడా రెడీగానే ఉన్నాయి, అన్నీ సమర్పించేసాము. అయితే పిఓ ఆఫీస్లో పట్టుకు ఆ నిధులు వచ్చిన తర్వాత అవి పిఓ ఆఫీస్కి పోయి పేమెంట్ అయ్యడానికి ఆస్కారం ఉంది సార్. అది
వినియోగించుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మనకు ఓఎన్ఎం కింద మనకు 92 లక్షల రూపాయలకి అంచనాలు పంపించున్నాం సార్. అది ప్రభుత్వ పరిశ్రమలో ఉంది. ఇప్పుడు ఈ 100 రోజుల్లో జరిగింది. ఆ వర్క్స్ వచ్చినప్పుడు శాంక్షన్ వచ్చినప్పుడు అవి స్టార్ట్ చేస్తాం సార్. ఇందులో దానికి 10 పనులు శాంక్షన్ కోసం వెళ్ళున్నాయి సార్. అట్లాగే మల్లాం చెరువు యొక్క స్థితిగతులు బాగలేవు కాబట్టి దానికి 59 లక్షలతో ఎస్టిమేట్ ప్రతిపాదన పంపడం జరిగింది. అది కూడా తొందరలో శాంక్షన్ అవుతుంది సార్. అంటే ఈ 100 రోజుల్లో ఆ ఎస్టిమేట్ కూడా పంపడం జరిగింది సార్. అట్లాగనే ఇంతకుముందు తెలుగంగలో కానీ ఆ సోమశిలలో కానీ నీళ్ళు కూడా లేవు సార్. ఇప్పుడు ఈ 100 రోజులు ఏంటంటే మనకు సోమశిలో నీళ్ళు వచ్చింది. సోమశిల నుంచి కండలేరు కూడా ఒక 20 టీఎంసీలు అంటే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాంతానికి రైతులకి నీళ్లు తీసుకురావాలంటే మనం కండలేరులో నీళ్ళు ఉండాలి. కాబట్టి ఈ అవసరానికి నీళ్లు రైతులకి వదలటానికి ఏ ఇబ్బంది లేదు అని ఈ 100 రోజుల్లో మనం తీసుకొచ్చి నీళ్ళు అక్కడ స్టాక్ చేసి పెట్టున్నాం సార్. అవసరానికి మీ రైతులు కూడా చెప్పేది ఏంటంటే నీళ్లు కండలేరు నుంచి మనకు వస్తాయి సార్. అట్లాగనే మనం ఇంతకుముందు 7th బ్రాంచ్ కెనాల్ 15L మేజరు, కొత్తపాలెం ఎల్ఎస్డి మేజరు 15L మేజర్ ద్వారా చిట్టమూరు మండలంలో తెలుగంగ నీరు దానికోసం 31 కోట్లతో అంచనాలు పంపిస్తున్నాం సార్. ఇది కూడా గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. ఆ గవర్నమెంట్లో ఇది కాలేదు కాబట్టి మనం ఈ గవర్నమెంట్లో శాంక్షన్ తెచ్చుకుంటే మిగతా మైనర్ కాలువలు కానీ మేజర్ కాలువలు కానీ పూర్తి చేసుకుంటే మిగతా చెరువులు నీళ్లు పారిన చెరువులు కూడా నీళ్లు పారించుకునే దానికి అవకాశం ఉంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, డిపాజిట్ 2014, 15, 16 ఆ సంవత్సరం నుంచి 2019 వరకు చాలామంది ఆ ఏఈలు డిపాజిట్లు రికార్డ్ చేసి వాళ్ళకి ఎందుకు లేదో నాకైతే తెలియదు కానీ అవన్నీ పెండింగ్ ఉండే సార్. ఇప్పుడు ఒక ఉత్తర్వు అయితే ఒకటి వచ్చింది. ఏంటంటే 5 సంవత్సరాలు దాటిన డిపాజిట్లు ఇవ్వడానికి లేదు ఉంది. నేను రికార్డ్ చేయాలని పుస్తకాలన్నీ తీసినప్పుడు నాకు ఆ మాట చెప్పారు. అందుకని పక్కన పెట్టేశాను. ఆ కాగితాన్ని కూడా రిసీవ్ చేసి ఈ నీరు చెట్టుకు సంబంధించిన ప్రతి డిపాజిట్ వాళ్ళకు పేమెంట్ చేయమని గవర్నమెంట్ ఇది ఇచ్చేస్తే వాళ్ళు రికార్డ్ చేసినట్టు ఇస్తాం సార్. అది సార్. థ్యాంక్ యూ సార్. మనకి చాలా మంచి పనులు జరిగాయి. అందులో పిఎం సూర్యాగరని ప్రతి ఇంటికి కూడా 200-300 ఇంట్లో వాడుకునే వారికి కూడా 1 కిలోవాట్కి అయితే 30,000, 2 కిలోవాట్కి అయితే 60,000, 3 కిలోవాట్కి అయితే 70,000 మన ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అనమాట. సోలార్ సిస్టమ్ ఇది. ఈ సోలార్ సిస్టంలో ఇంకా ఎవరు అప్లై చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా చేసుకోమని కోరుతున్నాము. దీనికోసం మన ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రం తరఫున మన సీఎం గారు కూడా మన రాష్ట్రం తరఫున 1 లక్ష సర్వీసులు ముందుగా చేస్తారని కూడా మన అవార్డు కూడా తీసుకున్నారన్నమాట సెంట్రల్ లెవెల్లో. దీనికి కూడా కృతజ్ఞతలు సార్. అదేవిధంగా ఇక్కడ మన మండలంలో 80% అబౌవ్ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వారికి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము 200 యూనిట్ల వరకు. 200 యూనిట్లు దాటితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కరెంటు బిల్లు వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీలు మనం ఇళ్ళలో లేనప్పుడు కరెంటు ఆపుకోవాలా, మనం ఇంట్లో ఉన్నప్పుడు టీవీ కానీ లైట్ కానీ ఆన్ చేసుకోవాలా. అదేవిధంగా ఏజెన్సీ సర్వీసులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ గత ప్రభుత్వం మొన్న ప్రభుత్వంలో కాకుండా అంతకుముందు ప్రభుత్వంలో ఒక విఆర్ఓ సర్టిఫికేట్ పట్టాదారు పాస్ పుచ్చుకుంటే అగ్రికల్చర్ సర్వీసులు బ్రహ్మాండంగా ఇచ్చేసేవాళ్ళం సార్. ఇప్పుడు మాత్రం దానికి చాలా ఒక 10 పేపర్లు అంటే అగ్రికల్చర్ సర్టిఫికేట్ కావాలా, ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలా, వాటర్ సర్టిఫికేట్ కావాలా, విఆర్ఓ సర్టిఫికేట్ కావాలా, బోర్ సర్టిఫికేట్ కావాలా, ఇవన్నీ కూడా కావాలని ఇవి ఈ ప్రభుత్వంలో మనం పెట్టారు సార్. ఈ ప్రభుత్వం మమ్మల్ని కల్పించి ఎమ్మెల్యే గారు కూడా ఒక విఆర్ఓ సర్టిఫికేట్ పట్టాదారు పాస్ పుచ్చుకుంటే సర్వీసులు ఇవ్వమంటే మాత్రం మేము ఇవ్వగలం సార్. ఈ కోసం కూడా రైతులు మమ్మల్ని కూడా కొంచెం చాలా బాధతో మమ్మల్ని అడుగుతున్నారు సార్. అగ్రికల్చర్ ఒక సర్వీస్ ఇవ్వాలంటే మాత్రం చాలా పేపర్లు కావాల్సి వస్తుంది సార్. ఆ పేపర్ కూడా చెప్తాను సార్ నేను. ఇంతకుముందు గత ప్రభుత్వంలో మాత్రం 2011 అంతకుముందు కూడా మన చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఒక అగ్రికల్చర్ విఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇచ్చి
రైతు కూడా మా దగ్గర 10 సార్లు తిరగాల్సి వస్తుంది సార్. ఈ మొదలు వస్తారు, వాటర్ సర్టిఫికేట్ తేవాలి సార్, ఎంఆర్ఓ గారి దగ్గర విఆర్ఓ సర్టిఫికేట్ తేవాలి సార్, ఆర్ఐ సర్టిఫికేట్ తేవాలి సార్, బోర్డ్ సర్టిఫికేట్ తేవాలి సార్, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారు సార్. ఇప్పుడు అగ్రికల్చర్ ఒకప్పుడు అయితే అగ్రికల్చర్ సర్టిఫికేట్ పర్లేదు సార్. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి పెట్టున్నారు సార్. అగ్రికల్చర్ కావాలి అడుగుతున్నారు సార్ మమ్మల్ని. 8 సర్టిఫికేట్లు కావాలా? చాలా ఇబ్బంది ఉంటుంది. రోజులు కూడా ఇల్లీగల్ సర్వీస్ ఇస్తున్నారు సార్ అంటే మామూలు ప్రజలు మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ కావాలా? రోజులు కూడా మాత్రం విష్ణుభంగా ఇస్తున్నారు ఎట్టిస్తున్నారు చెప్పండి నాకు చెప్పండి. వాళ్ళకి ఎట్లా మీరు కనెక్షన్ చేస్తాం ఇల్లుకుంటకి చెప్పాలి. చెప్తున్నావు రూల్స్ చెప్తున్నావు, నువ్వు ఎట్టిస్తున్నావు ఇల్లుకుంటే పొలం పదా అంటే ప్రజలు పేదవాళ్ళు చెప్పేది మాత్రం 9 నియమాలు నిబంధనలు, రోజుల్లో మాత్రం ఒక్క నిబంధనలే కానీ పంపించాం సార్. ప్రతి ఊరికి కూడా కొత్త లైన్ వేసి 3 బస్ హాస్పిటల్ పెట్టి సర్వీసులు ఎల్ల వరకు ఇస్తారు సార్. ప్రతి విలేజ్ కూడా ఆ విధంగా ఆర్టీఎస్ వస్తుంది సార్. అది కూడా మన మండలానికి త్వరలో చేస్తారు సార్. ఈ ఎస్సీఎస్లు కూడా మన మండలంలో దాదాపు 80% దాకా ఫ్రీ ఇస్తున్నాం సార్ కరెంటు. సార్ వచ్చిన కొన్ని పనులు చెప్పారు సార్, ఆ పనులు కూడా తొందరగా చేయిస్తాం సార్. అదేవిధంగా వేదిక పైన ఉన్న ఎంఆర్ఓ ఎండిఓ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా సహచరులు మండల నాయకులకి, గ్రామ నాయకులకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసిన ఆఫీసర్స్కి అందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకు విచ్చేసిన చిత్తమూరు మండల ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే ఆలస్యం అయింది. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా 100 రోజుల్లో ప్రజలకు ఏం చేశాం, ఇది ప్రజల్లో తెలపాలా, ప్రజల్లోకి వెళ్ళాలని ప్రతి శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం కూడా ఎమ్మెల్యే గారు చిత్తమూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఏదైతే 100 రోజులు మనం ఏం సహాయం పొందిన ప్రభుత్వం ద్వారా, ఎన్ని పెన్షన్లు తీసుకున్నాం, ఎంత తీసుకుంటున్నాం, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ ఏ సహాయ సహకారాలు అంటే అవన్నీ కూడా వివరాలు ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఇదొక మంచి కార్యక్రమం, బ్రహ్మాండంగా ప్రజల్లో మంచి అవగాహన వెళ్ళింది. ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నెన్నో కూడా ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతాయి. అదేవిధంగా మనకు మంచి శాసనసభ్యులు గారిని ఎన్నుకున్నాం. సునీల్ అన్నయ్య మనకందరికీ అందరి వాడు, ఎక్కడ కూడా ఏ టైంలో అయినా మనకు స్పందించడం, మనకు మంచి రోజులు వచ్చే మళ్ళీ మండలంలో మొట్టమొదటిగా ప్రభుత్వం వెంటనే రాగానే ఈ మండలంలో 2 కోట్ల రూపాయలకి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసేదానికి మొదటిగా పూనుకోవడం జరిగింది. 1 వారం రోజుల సిమెంట్ రోడ్లు కూడా ప్రారంభం కూడా జరగడం కూడా విజ్ఞప్తి చేస్తాను. నిజంగా ఈ మండలంలో 2 కోట్ల రూపాయలు అంటే 100 రోజుల్లోనే, అంటే మనకి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి, 5 సంవత్సరాల్లో లెక్కేసుకోండి, దాదాపు 1700 రోజులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మన సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈ మండలానికి రాబోతున్నాయని కూడా మీకు అందరూ తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించి, అధికారులు, మా నాయకులు, మా ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మా ఎంఆర్ఓ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, అలాగే కిషోర్ నాయుడు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, రాజేష్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే అనువు గారికి, భారతమ్మ గారికి, చిన్నారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, లెజిస్లేటివ్ అధ్యక్షులు బాబురెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు, అనధికారులు అందరి దయ వల్ల, మీ అందరి సహాయ సహకారాల వల్ల నన్ను 2వసారి ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తానమ్మా. ఎందుకంటే గతంలో నేను దాదాపు 2200 కోట్ల అభివృద్ధి చేశాను ఈ గూడూరు నియోజకవర్గంలో. కానీ అందరూ ఓడించారు. ఇప్పుడు నన్ను ఎందుకు ఓడించాను నాకు ఎప్పటికీ అర్థం కాదు. సరే 5 సంవత్సరాలు ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే, ఆ రోజు సునీల్ కుమార్ ఏ ఊర్లో అయితే రోడ్లకు శంకుస్థాపన చేశాడో, ఏ ఊర్లో అయితే స్కూళ్ళకి శంకుస్థాపన చేశాడో, పూర్తి చేశాడో, ఓపెన్ చేశాడో, ఆ బోర్డు తప్ప కొత్తగా ఒక్క బోర్డైనా మీ గ్రామాల్లో గత 5 సంవత్సరాల్లో కనిపించిందని అడుగుతున్నా. చెప్పండి, ఎవరన్నా చేశారా? మీ దగ్గరకు వచ్చారా? ఇటువంటి మీటింగ్లు ఏమైనా పెట్టారా? మీతో మాట్లాడారా? లేదు. అందుకనే మీ అందరి దయ వల్ల మళ్ళీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ గవర్నమెంట్ ఏర్పడింది. దానికి కారణంగా మా నాయకులు 100 రోజుల్లో
మనం ఏం చేశాం ప్రజలకు మీరు చెప్పండి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి చెప్పడం కాదు, ప్రజలకి ప్రతి 100 రోజులకి ప్రజలకు మనం ఏం చేశాం, వాళ్ళు ఆశించింది మనం కొంతమేరకన్నా వాళ్ళు చేసామా లేదా అనేది మొత్తం డిపార్ట్మెంట్ వారీగా తెలియజేయమని చెప్పారు. కాబట్టి ఏ వేదిక మీదైనా రాజకీయ నాయకులు గంట మాట్లాడతారు, అధికారులు కొద్దిసేపు మాట్లాడతారు. కానీ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఈ యొక్క ప్రజా సదస్సులో అధికారుల చేత మాట్లాడించాం. అంటే మొట్టమొదట మీకు ఎంఆర్ఓ ఎవరో తెలియాలా, ఎండిఓ ఎవరో తెలియాలా, అలాగే మీకు ఇరిగేషన్ ఏజ్ ఎవరో తెలియాలా, ఆర్ఎండ్బి వాళ్ళు తెలియాలా, అలాగే హౌసింగ్ వాళ్ళు తెలియాలా, అంగన్వాడీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు తెలియాలా, డాక్టర్ ఎవరో తెలియాలా. అవి తెలియకుండా మీరు గమనుంటే వేస్ట్. అసలు ఎమ్మెల్యే ఎవరు తెలియాలి మీకు ముందు, అది కూడా తెలియాలి కదా. అందుకనే ఈరోజు ఈ 100 రోజుల్లో ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏ పనులు చేసిందో మీకు కొన్ని మాత్రమే చెప్తామమ్మా. అన్నీ చెప్పాలంటే టైం సరిపోయేటువంటి పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3వ తేదీ కల్లా ఆ రోజు ఎలక్షన్ వాగ్దానంలో 3000 పెన్షన్ని 4000 చేస్తానని చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత ముందు కూడా ఏం చేశాడు, 3000 పెంచుతాను, 2000 మనం ఉంటే 2000 చంద్రబాబు చేస్తే నేను 3000 చేస్తా అన్నాడు. ఎప్పుడు చేశాడు? 5 సంవత్సరాలు చేశాడు. నిజామాబాదమ్మా, నిజామాబాద్ చెప్పండి. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇచ్చాడు. రిమైనింగ్ చెప్పిన మాట ప్రకారం 3 నెలలు ఉంటే దానికి కూడా 1000 రూపాయలు ఎక్కడ మొత్తం 7000 రూపాయలు మీకు మొట్టమొదటి నెల పెన్షన్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్లో తెలున్నారు చెప్పండి, ఇచ్చాడు లేదా? మళ్ళీ మీరు వాలంటీర్లు రాజీనామా చేశారు, అన్యాయమైన పరిస్థితి. వాలంటీర్లు రాజీనామా చేయమని ఎవరు చెప్పారు అర్థం కావట్లే. ఆ బిడ్డలు చదువుకున్న డిగ్రీ చేశారు, ఎంబీఏ చేశారు, ఎంసీఏ చేశారు. ఆ బిడ్డలు ఉద్యోగాలు పెట్టుకున్నారు వాలంటీర్ని. వాళ్ళకి ఇచ్చే జీతం 5000 రూపాయలు మాత్రమే. 5000తో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ దగ్గర బండ చాకి చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత ఎలక్షన్ వచ్చే లోపలికి మర్యాదగా మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేయకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, మళ్ళీ గెలిచేది మేమే కాబట్టి మళ్ళీ మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలను రాజీనామా చేశారు వాలంటీర్లు. పాపం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పేద కుటుంబాలైనా ఎవరన్నా ఉద్యోగం ఇచ్చి కడుపు కొడతారమ్మా చెప్పండి. తినేదానికి అన్నం పెట్టి కడుపు కొడతారా? కడుపు కొట్టారమ్మా గత ప్రభుత్వం పాలకులని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎంతో మంది వాలంటీర్లు రిజైన్ చేశారు బలవంతంగా. ఈ రోజు పరిస్థితి మీరు ఏ పరిస్థితులు ఆలోచించుకోండి. మీరు అటువంటి పని చంద్రబాబు నాయుడు గారు చేయరమ్మా. రేపు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా తల్లి, ఇప్పుడున్న వాలంటీర్లు అట్లాగే ఎవరైతే యాక్టివ్గా ప్రజా సమస్యల మీద ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని నెలకి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి ఉద్యోగాలు పెట్టుకుంటామమ్మా. అది కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క 100 రోజుల్లో మాకేం చేసేవారు సునీల్ కుమార్ ఈ మండలానికి మీరు అడగచ్చు. ఈ 100 రోజుల్లో మీ మండలానికమ్మా 2 కోట్లతో ఎన్ఆర్ఐకి సంబంధించిన ప్రతిపాదనలు తీసుకున్నామమ్మా. వచ్చే నెలలో ఆ వర్క్స్ అన్నీ కూడా పూర్తి అయిపోతుంది తల్లిదారా మీరు. అట్లాగేమ్మా 5,35,00,000తో తల్లిదారా బయ్యావారి కండి నుంచి కొండాపురం బ్రిడ్జి వరకు 5,30,00,000తో సిమెంట్ రోడ్ని శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్నాయి తల్లిదారా. అంటే ఏం సునీల్ కుమార్ ఏం చేశాడో మీకు తెలియదు కదా. తెలియకుండా ఊరికి ఎమ్మెల్యే మైక్ తీసుకొని మాట్లాడి వెళ్ళిపోతాం. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు తల్లి. జరిగింది చదివి చెప్తాం, లేదని చదివి చెప్తాం తల్లిదారా. అట్లేమ్మా ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక గౌరవం, ఒక హోదా ఇచ్చాం. గతంలో అధికారులు ఎవరు కూడా ధైర్యం చేసి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్స్ చెప్పలేకపోయారు. ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఇదో ఈ సర్వే నెంబర్లో 15 ఎకరాలు మాగే అంటే ఎంఆర్ఓ అమ్మిగే అంటాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ సర్వే నెంబర్లో ఈ కిషోర్ నాయుడికి 10 ఎకరాలు ఉన్నాయంటే ఎక్కడున్నాయో చూపించారు లిస్ట్ అంటాడు. అంటే తెలుగుదేశం అంటే అధికారులకి వాళ్ళ గుర్తు వస్తాయి, చట్టం గిట్టం అంతా కూడా. కానీ వైఎస్ఆర్ పార్టీలో చట్టాలు ఏం గుర్తురావు, వాళ్ళు చెప్పిందే చట్టం. ఇప్పుడు ఎవరైనా సరే అధికారులు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చట్టాన్ని కాదని ఏ అధికారి పనిచేయడు. ఏమన్నా గారు నిజాపుతాం. అదే గత గవర్నమెంట్లో దిక్కు మొక్కులే, వాళ్ళు ఏం చెప్పి రాల్సిందే. వినకపోతే తప్పుడు కేసులు. ఎస్సీలు ఉంటే
ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారమ్మా, పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరన్నా అగ్ర వర్గాల వాళ్ళు తింటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని. గత గవర్నమెంట్లో ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లాభాలు ఇచ్చారమ్మా. అంతగా నిర్ణయం పడలే. అంటే ఇన్ని దౌర్జన్యాలు జరిగాయి. అంతెందుకు తెల్లారా, లడ్డు వెంకటేశ్వర స్వామి గారు ఈ ప్రపంచంలో ఒక మంచి దేవుడు భక్తి గల కొండ అంటే మన తిరుమల కొండ. ఆ యొక్క ప్రసాదం అంటే 2 చేతులు ఎత్తుకొని దండం పెట్టుకొని మన ప్రసాదం అంతంతంతం తీస్తారు అందరికీ. దాన్ని దండం పెట్టి నోట్లు వేసుకుంటాం. ఆ ప్రసాదంలో గత 5 సంవత్సరాలమ్మా, ఈ సంవత్సరం గొడ్డు మాంసం, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, అలాగే చేప, ఎంత అన్యాయం అంటే అమ్మా ఈ కలిపి లడ్లు మనం తయారు చేసి ఇచ్చారమ్మా. అంటే ఎంత అన్యాయం చూడండి. మన దేవుడు సంబంధించినటువంటి గుడిలో ఇటువంటి దాన్ని తయారు చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తినిపించారు. మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, వెంకటేశ్వర స్వామి గారు అంటే ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండమైన దేవుడు. కాబట్టి ఆ పరిస్థితిలో మన రాష్ట్రాన్ని నిర్ణయం చేశారు మా గత గవర్నమెంట్ పాలకులు. అది ఆలోచించుకోవాలి మీరు. ఇప్పుడే అన్ని బయటపడ్డాయమ్మా, అదే మనం కావాలని చెప్పింది కదా తల్లి. కాబట్టి ఈ విధమైన పరిపాలన నుంచి విముక్తి చెంది మీరందరూ కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, మీరు జనాల దగ్గరికి వెళ్ళండి, చేసి చెప్పండి, మళ్ళీ ఏం చేస్తామో కూడా చెప్పండి. వాళ్ళు జనాలు పని కాకపోతే తిడతారు, తిట్టించుకోండి, తిరగబడద్దు. ఎందుకంటే మీరు ఈరోజు ఈ స్థానంలో, ఈ మైక్ ఎత్తుకొని మాట్లాడే స్థానంలో ఉన్నామంటే అది మీ దయ. మీరు ఓటు వేశారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. మీరు ఓటు లేకపోతే మేము కూడా అక్కడ కూర్చునే వాళ్ళం. కాబట్టి ఇక్కడ ఈ సునీల్ కుమారే కదమ్మా, మొత్తం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు బాసులు మీరు. మాకెవరు బాసులు లేరు. మా బాసులు పేదోళ్ళు. పేదోళ్ళు వల్లే సునీల్ కుమార్ గెలిచాడు. ఈరోజు గొప్పోడు కొట్టేలా నాకు సునీల్ కుమార్కి. ఎందుకంటే ఎందుకు చేయదని చెప్తానమ్మా, ఎవరన్నా పేదలు అర్జీ చేస్తే నేను నాయకులు ఎవరిని అడగను, సంతకం పెట్టేస్తా, శాంక్షన్ అంట. అది నాకు బాధ. మా ఊర్లో నువ్వు మాకు చెప్పకుండా ఇల్లు ఎట్టిస్తావా? ఒరే పేదవాళ్ళ పంపండి, పేదవాళ్ళకు పంపిన అక్కడ పోదని పోలీసులు అందరూ నాకు వ్యతిరేకంగా చేశారు. దానికి కారణం కూడా మీరే. మీకు నేను పని చేశాను కాబట్టి మా నాయకులు అందరూ నన్ను కూడగట్టు ఓడించారు. అయినా చెప్తాను మళ్ళీ నాయకులకి, ఈరోజు గెలిపించింది ఆ పేదవాళ్ళే. అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు ఓట్లు ఇస్తుంది పేదవాళ్ళే. కాబట్టి పేదవాళ్ళ విషయంలో కూడా ఎప్పటికీ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ఎవడు పేదవాళ్ళు అన్ని తెచ్చినా పార్టీలకు అతీతంగా నేనైతే పనిచేస్తానని చెప్పి నాయకులందరికీ తెలియజేస్తున్నారు. నన్ను అపార్థం చేసుకోవద్దు దయచేసి. కాబట్టి తెల్లారా, అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం కూడా వస్తున్నాం. వారం నుంచి ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి జరుగుతూ వస్తుంది. రేపు కూడా గూడూరులో ఉందమ్మా. ఎందువల్లంటే మా బాధ్యత మీ దగ్గర రావడం. అట్లాగే అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లా ఓడదేది పైన చాలా మంది అధికారులు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. ఓడదేది పైన వచ్చి అధికారులకి తెలియజేస్తున్నాను. మా ఎంఆర్ఓ ఎండిఓ గారు ఉంటారు కాబట్టి మీరు దయచేసి డబ్బులు లేవు అనేటువంటి మాట వద్దు. ఏ గ్రామం సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే ఒక ప్రణాళిక తీసుకోండి. వేదిక నాయకులు చెప్తున్నానయ్యా, మీ ఊర్లో ఎలక్ట్రిసిటీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇతర మా ఊర్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, స్తంభాలు లేవు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ లేదు, అదొకటి. తర్వాత ఇరిగేషన్ సంబంధించి ఉంటే ఇరిగేషన్ కాలువలో పోయినాయి, దానికి సంబంధించి ఎస్టిమేషన్స్, అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి ఉంటే దానికి సంబంధించి రోడ్లు ఉంటే, అలాగే పిఆర్ సంబంధించిన విషయం ఉన్నా, ముఖ్యంగా వాటర్కి సంబంధించిన విషయం ఉన్నా ఏ గ్రామానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోమని చెప్పి అధికారులతో కలిసి నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి చేయండి. ఎందుకంటే డబ్బులు వస్తాయి. పైన ప్రధానమంత్రి ఉన్నాడు, కింద పనిచేసే నాయకుడు చంద్రబాబు ఉన్నాడు, ఆయనకి సపోర్టుగా ధైర్యంగా పవన్ అన్న ఉన్నారు. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. మనకి డబ్బులు వస్తే మనం పని చేస్తాం, పని చేయకపోయే సమస్య లేదు. కాబట్టి దయచేసి 1-2-3 నెలలు కావచ్చు, కానీ పనులు బ్రహ్మాండంగా జరిగేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను తల్లులారా. కాబట్టి రాబోయే రోజుల్లో రేపు డిసెంబర్కి మీ అందరికీ 3 సిలిండర్లు ఫ్రీ. ఎన్ని? 3. బాబు గారు చెప్పిన విధంగా దీపావళి పండగకి మీకు అందరికీ 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తారమ్మా బాబు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే మహిళలకి అందరికీ కూడా
1500 రూపాయలు వచ్చాను కదమ్మా, వచ్చే నెల నుంచి మీ అకౌంట్లో పడతాయని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. అట్లాగే తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 50 సంవత్సరాల లోపలందరూ కూడా పింఛన్లు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తారమ్మా. ఇవన్నీ కూడా చెప్పింది ఖచ్చితంగా చేసేటువంటి ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తుంటారా. కాబట్టి ఈ పనులన్నీ చేయించుకొని మళ్ళీ మారిపోవచ్చు. ఎందుకోసారి మార్పులు చూశారు, ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు. మారిపోతే ఇబ్బంది పడేది మీరే. మా 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటాం, మా తిరిగే పని కూడా. కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు, మేము ఓడిపోయినా మీరు జరగమంటాడు. ముందు జనంలో పో తిరుగు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీలో గెలిచి 3 నెలలు అయినాం, 3 నెలల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ రెస్ట్ లేదు మాకు. ఈరోజు కూడా ఉదయం లేయాలా, జనాలతో మాట్లాడాలా, మళ్ళీ మధ్యాహ్నం పోవాలా, మళ్ళీ మధ్యాహ్నం జనాలు వచ్చిన మాట్లాడాలా, మళ్ళీ ప్రోగ్రామ్స్ మేము చేయాలి. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంటే ఆయనకి ఇష్టం అమ్మా. మన తుఫాను చూశారు మీరు, వరదలు విజయవాడలో. ఏ ముఖ్యమంత్రి అయినా 10 రోజులమ్మా కలెక్టర్ ఆఫీసులోనే బస్సులో ఉండి అక్కడే ఉండి మొత్తం జిల్లాలోని అధికారులందరూ పిలిపించి బ్రహ్మాండం సర్వీస్ చేశాడమ్మా. అది ఎట్లా చేసి అర్థం కాదు తల్లి. ఏదో నా టైం బాగుంది, బాబు గారు ఆదేశాల మేరకు నేను కూడా ఒక వారం రోజులు తల్లి మీ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆడిపోయి పనిచేశానమ్మా. నేను కూడా పనిచేశాను. నియోజకవర్గం తరఫున దాదాపు 50 లక్షల పై చెక్కులు ఆయనకి ఇచ్చాము. అలాగే వ్యక్తిగతంగా కూడా నా మొదటి జీతాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే దుప్పట్లు కూడా ఒక 5 లక్షల రూపాయల దుప్పట్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 9 లక్షలకి మొత్తం చీరలు, అట్లాగే టవల్స్, అలాగే కాయల్స్, అంటే దోమలు కొట్టకుండా. అంటే పోయినానమ్మా, నేను నా భార్య కూడా పోయినాం, తిరిగాం. కడుపు మండిపోయిన వాళ్ళు చూస్తుంటే, పేదవాళ్ళు చూస్తుంటే ఎంత ఇబ్బంది అంటే ఏడుపు వచ్చింది వాళ్ళు చూస్తుంటే. అటువంటి విజయవాడని కూర్చొని 10 రోజుల్లో మొత్తం బ్రహ్మాండంగా చేసి ఈరోజు ఇంట్లో నీళ్ళు వస్తే ఏ చరిత్ర లేదమ్మా. 25 ఏళ్ళు పరిస్తున్నాడమ్మా. ఇంట్లో నీళ్ళు వచ్చి 25 వేలు చంద్రబాబు ఇస్తున్నారమ్మా. అట్లాగే స్కూటర్ పోయినా కానీ వాడు డబ్బులు ఇస్తున్నాడమ్మా. అలాగే ఏదైనా కంపెనీ పెట్టి వాళ్ళకి లాస్ అయినా కానీ వాళ్ళకి బ్యాంకులతో మాట లోన్లు ఇప్పిస్తున్నాడమ్మా. ఎందువల్లంటే ఆ బాధ్యత ఉండాలమ్మా. ఆ బాధ్యత లేదమ్మా. గతంలో ఆ పరిస్థితి లేదు. గతంలో తుఫాను వస్తే హెలికాప్టర్ చూసుకెళ్ళిపోయేవాళ్ళు, ఎవరు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. కానీ ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ప్రజలకి బాధ్యతగా పనిచేయాలమ్మా. ఎందువల్లంటే మీరు మాకు ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత మేము మీ సేవకులమే. మీరేం చెప్తే వినాల్సిందే, అది దాంట్లో డౌట్ లేదు. మీరు చెప్తారు తిరుగుతారు మమ్మల్ని, తాగేసి ఉంటారు, జగన్ మందు వేస్తుంటారు. ఇంకే జగన్ మందు కూడా పొందలేండి. ఇంకా కల్తీ మందు అంతా ఇంకా పోయింది. మంచి మందు వస్తుంది, కల్తీ మందు రాదు. ఇంకా చేసుకున్నాం కదా, తప్పదు కదా. అక్కడ మీ పేరు కోపడి చేస్తాం, పేదల పేరు కోపడి ఏం వస్తుంది తల్లి. అదే గొప్పలు తిరిగితే మనం తిరుగుకుంటామమ్మా. పేదలు తిరుగుకుంటుంది, గొప్పలు తిరిగితే మాత్రం ఖచ్చితంగా తిరిగి సమాధానం చెప్పేటువంటి సత్తా మా జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తుంటున్నాను. కాబట్టి ఆలోచించండి. ఈ 100 రోజుల్లోనే మన అధికారులు చెప్పిన విధంగా ఈ యొక్క చిట్టమూరు మండలంలో ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదికమైనటువంటి నాయకులందరూ కూడా ఇళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. ఎవరు పేదవాడిని కూడా మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరికి 4,30,000 ఇల్లు ఇస్తే మన పేరు గుర్తుపెట్టుకోండి. అది ఇచ్చేటప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఇవ్వండి, పేదవాడికి ఇవ్వండి. అంతేగాని పేదవాడి దగ్గర పార్టీ చూడద్దు, గొప్పవాడి దగ్గర పార్టీ చూడండి. పేదవాడి దగ్గర మాత్రం పార్టీ చూడదని చెప్పి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అన్ని విషయాల్లో పార్టీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు గారు అన్నీ చూసుకుంటారు. ఎందుకు చెప్తానంటే కిషోర్ వాళ్ళది రాజకీయ ఫ్యామిలీ అమ్మ. మొత్తం నా తెలిసి స్కూల్ కూడా వెళ్ళి అనుకుంటా, పోలీస్ స్టేషన్ కూడా స్థలం కూడా వెళ్ళి అనుకుంటా. అంటే మొత్తం దానం చేసి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకు. ఆస్తి అంతా ఉందో లేదో కూడా తెలియదు నాకు. ఇట్లా అయిపోయాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారి 13వ వర్ధంతమ్మ ఈరోజు. కాబట్టి ఆయన దగ్గర పోయి ఒక పూలేసి వచ్చాము తల్లిదారు. కాబట్టి ఈ విధంగా రాజకీయాల్లో ఆస్తులు కోల్పోయిన ఫ్యామిలీ ఏది ఉందంటే అది గణపతి కిషోర్ నాయుడు గారి ఫ్యామిలీ తప్ప ఇంకెవరు కాదని చెప్పి నేను తెలియజేస్తాను తల్లిదారు. అట్లాగే అప్పటి నుంచి కూడా పార్టీని అడ్డు పెట్టుకొని అందరినీ కలిసి వెలిసి చేస్తూ ఉపయోగపడుతున్నాడు. మళ్ళీ ఇదే కిషోర్ నాయుడు చెప్తున్నా అందరినీ కలుపుకొని వెళ్ళండి. మంచి నాయకులు చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మంచి నాయకులు ఉన్నారు. పనిచేసేటువంటి మనస్తత్వం ఉంది. అందరూ ప్రతి ఒక్కరూ మంచి నాయకులు. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా వాళ్ళందరినీ కలుపుకొని ఒక టీమ్గా తయారు చేసి వెళ్తే మీకు తిరగకూడదని చెప్పి
అలాగే నాయకులు కూడా మీరందరూ కూడా చిన్న చిన్న ఏమైనా ఉంటే కానీ కూర్చొని మాట్లాడుకొని అధికారులకి అందరూ కలిసి ఒక మాట, మీరు ఒక మాట వాళ్ళకి మాట చెప్తే అధికారులు ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. పేదవాళ్ళ విషయంలో అందరూ ఒకటి పేదవాళ్ళకి సేవ చేయాలని మరొకసారి నేను తెలియజేస్తూ, వేదికటువంటి మా మహిళా నాయకురాలు మా భారతమ్మ, మా జెడ్పీటీసీ, అలాగే మా అనుమ్మ, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. మీరు కూడా మా పొదుపులతో కలిసి వాళ్ళ సమస్యలని తీర్చాలమ్మా. తీర్చకపోతే కుదరదు. మన నాయకులు అంటే అందరితో మనం సంబంధం పెట్టుకోవాలి, మహిళలు అందరితో కూడా. కాబట్టి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా మహిళలు ఎదుర్కొన్న సమస్యలు కూడా మీరు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తున్నామమ్మా. అట్లాగే సోదరుడు ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడు. కొందరు ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలు ఈ యొక్క రొయ్యల గుంట్లో పనిచేసేందుకు ఇక్కడ నుండి వలస వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఈ చిట్టమూరు మండలమే కాదు, చాలా దగ్గర పేద బిడ్డలు ఆధార్ కార్డు లేదు, వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందువల్లంటే ఈ ఊరున్నాయన్ని నేను తీసుకుపోతా పిల్లలను పనిచేస్తున్నానికి, ఇక్కడ ఉండు అతనికి ఏమైనా ఆధార్ కార్డు కావాలంటే ఎంటర్ కార్డు, ఆడ ఎంటర్ చేయడం ఎంటర్ చేయాలి, అన్యాయంగా ఇబ్బంది అయిపోతున్నారు. ఆ విషయం మేము కూడా మీ అంటే మీరు అనువైతే మీరు చేయండి, లేదా మేము గవర్నమెంట్ దృష్టికి మేము ఖచ్చితంగా తీసుకుని వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయండి. అలాగే నాయకులను తెలియజేస్తున్నా, అధికారులని తిట్టే పరిస్థితులు నిలదీయండి, తిట్టడం పెడుతూ. వాళ్ళంతా చదువుకోని వాళ్ళందరూ చదువుకొని వచ్చారు అధికారులు. వాళ్ళు నేను కూడా ఎమ్మెల్యే కాకపోతే నా పరిస్థితి అదే, ఏదో మీ అందరి దేవాలు ఎమ్మెల్యే అయిపోయినా. కాబట్టి అధికారులతో మాట్లాడండి, రిక్వెస్ట్ చేయండి, అంతేగాని ఎదుర్కోవద్దు. వాళ్ళు తిట్టడం చేస్తే మనకే నష్టం, అది మంచి పద్ధతి కూడా కాదు. అధికారులను గౌరవిస్తే ఖచ్చితంగా వాళ్ళు పనులు చేస్తారు. ఒకవేళ వాళ్ళ మూమెంట్ ఆ పక్కనే మీ మంచితనంతో ఈ పక్క మారుతారు. ఇంక మరీ మారకపోతే అది వేరే కింద చూసుకుంటా. కాబట్టి అధికారులతో మనం దయచేసి మీరు పెడతరంగా పోతుందని చెప్పి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి తెలియజేస్తూ, మరొకసారి మా మహిళలందరూ కూడా మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచేంత తల్లారా మీరు ఆస్వాదించండి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని ఆస్వాదించి ఇంకా మంచి పనులు చేసేందుకు మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించండి. సెంట్రల్లో మోడీ గారు ఉండాలా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, దాంట్లో డౌట్ లేదు. కొన్నిసారి చూశారు మీరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఉద్యోగస్తులు గుండె మీద చెప్పండి, 1వ తేదీ కల్లా మీకు జీతాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో పరిస్థితి లేదు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు మీకు ఇబ్బంది, టీచర్స్కి మిమ్మల్ని ఇబ్బంది. అలాగే మీకు మొత్తం నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెంచేశాడు. నిజాపోతామా ధర పెరిగిపోయింది. కాబట్టి ఎవరు బాగుపడలా, అందరూ టెన్షన్, ప్రస్తుత టెన్షన్. పోలీసుకి అయితే మరీ అన్యాయం, పేరుకు పోము పోలీసు తప్ప వాళ్ళు లాంగ్ ఆర్డర్ చేతులు కూడా లేకుండా చేశారమ్మా పోలీసు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ పోవాలంటే అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు సుఖంగా ఉంటే మనందరం కూడా సుఖంటామని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఏంది మార్కెట్ నాయుడు గారు పార్టీ డెవలప్మెంట్ చెప్పా, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, అప్పుడు డబ్బులు శాంక్షన్ చేసినాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తే ఖచ్చితంగా దానికి కూడా నేను ఫండ్స్ ఇస్తానని చెప్పి చిన్నబాబు గారికి వాగ్దానం చేస్తున్నా. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం తల్లి. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు.